John chapter 6 verses 30 through 35. యోహాను సువార్త 6వ అధ్యాయము 30వ వచనం నుండి 35వ వచనం వరకు. వారు, అట్లయితే మేము చూచి నిన్ను విశ్వసించుటకు నీవు ఏ సూచక క్రియ చేయుచున్నావు, ఏమి జరిగించుచున్నావు? భుజించుటకు పరలోకము నుండి ఆయన ఆహారము వారికి అనుగ్రహించెను అని రాయబడినట్టు మన పితరులు అరణ్యములో మన్నాను భుజించిరని ఆయనతో చెప్పిరి. కాబట్టి యేసు, పరలోకము నుండి వచ్చు ఆహారం మోషే మీకు ఇయ్యలేదు, నా తండ్రియే పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు. పరలోకము నుండి దిగివచ్చి లోకమునకు జీవమునిచ్చున్నది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పాను. కావున వారు, ప్రభువా, ఈ ఆహారము ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించుమనిరి. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే. నా యొద్దకు వచ్చివాడు ఏమాత్రమును ఆకలిగొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడునూ దప్పిగొనడు. ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడవు జీవాధిపతివైన మా తండ్రి, పరలోకమందున్న మా దేవా, ఈ ఉదయము సంఘముగా మేము సజీవ లెక్కలో ఉండి కూడుకోవడానికి, మిమ్మల్ని సమైక్యముగా ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యత కొరకు మీ కృతజ్ఞతలు. మీ వాక్యము ద్వారా మీరు మాకు విశ్వాసమునిచ్చారు, మీ ఆత్మ ద్వారా మీరు మాకు ప్రేరేపణనిచ్చారు. మీ గొప్ప చిత్తమును బట్టి మమ్మల్ని ఆకర్షించి మీ ప్రియ కుమారుడిని మాకు అనుగ్రహించినట్లు మేము గ్రహించి విశ్వసించి రక్షించబడుటకు సహాయము చేశారు. సమస్తము మీ మూలముగానే మేము పొంది ఉన్నాము గనుక మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ వాక్య పరిచర్య కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి, తర్వాత ఆన్లైన్లో వినే ప్రతి ఒక్కరికి రక్షణకరముగా, రూపాంతరకరముగా చేసి మీకు మహిమకరంగా చేసుకోమని యేసు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. కూర్చోండి. దేవుడి వాక్యాన్ని భయముతో, భక్తితో వినండి, శ్రద్ధతో, ఆసక్తితో వినండి. మీ యొక్క హృదయం తెరిచి, మీ కన్నులు తెరిచి, మీ బైబిల్ తెరిచి వినండి. సో ఈరోజు మనము యోహాను సువార్త 6వ అధ్యాయం 30 నుండి 35 వచనం వరకు ఉన్నటువంటి భాగంలో ప్రధానంగా మనము 35వ వచనాన్ని చూస్తాము. అండ్ ఈ యొక్క వాక్య పరిచయ సమయంలో కొన్ని మునుపు ఉన్నటువంటి వచనాలు, కొన్ని తరువాటి వచనాల్ని కూడా మనం చూస్తాం. ఎందుకంటే ప్రభు అయిన యేసు బోధించినటువంటి అంశము ఇక్కడ 6వ అధ్యాయం అంతా కూడా మన కొరకు స్ప్రెడ్ అవుట్ చేయబడింది. అంటే అంతా కూడా అది కలిగి ఉంది కనుక దాని అంతటినీ ఇప్పుడు చెప్పుట కష్టమని నేను కొన్ని వచనాల్ని తీసుకున్నాను. ఒకదాని మీదే మన యొక్క ధ్యానము ఉంటుంది. అంశం ఏంటంటే ఐ యామ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్, ఐ యామ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్. తెలుగు బైబిల్ ప్రకారము జీవాహారము నేనే, జీవాహారము నేనే. లిటరల్గా దాన్ని మనము ఒకవేళ తర్జుమా చేయాల్సి వస్తే జీవపు రొట్టెను నేనే, జీవపు రొట్టెను నేనే. ఈ రోజు నుండి దేవుడి చిత్తమైతే వచ్చే 7 వారాలు మనం ఒక సిరీస్ని ప్రారంభిస్తున్నాం. ఆ సిరీస్ ఐ యామ్ స్టేట్మెంట్స్. యోహాను సువార్త 6వ అధ్యాయం నుండి 15వ అధ్యాయం వరకు యేసు ప్రభు చేసినటువంటి నేనే అనేటువంటి 7 వ్యాఖ్యలు, లేకపోతే ఆయన చేసినటువంటి 7 ప్రాముఖ్యమైనటువంటి ప్రకటనల గురించి ఈ నెల, వచ్చే నెల, ఈ 7 వారాలు మనము వాక్యమును వింటాం. సో అది ప్రభు చిత్తము. సంగమా ప్రకారం ఆయన కొరకు సిద్ధపరచబట్ట, దాన్ని బట్టి మీరు ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడండి. సో ఈ 7 ఐఎమ్ స్టేట్మెంట్స్, నేనే అనేటువంటి 7 వ్యాఖ్యలు చాలా శక్తివంతమైనటువంటివి. అండ్ మానవులందరూ కూడా, కేవలము యూదులు మాత్రమే, కేవలము క్రైస్తవులు మాత్రమే అని కాకుండా సూర్యుని కింద ఉన్నటువంటి ప్రతి మనిషి, ప్రతి నరుడు, ప్రతి నారి వినాలి, తెలుసుకోవాలి, విశ్వసించాలి, అంగీకరించాలి, ఆశీర్వదించబడాలి, నిత్యత్వంలోనికి ప్రవేశించాలి. అది దేవాది దేవుని యొక్క గొప్ప చిత్తము. సో అది మీరు 6వ అధ్యాయంలో జీవాహారము నేనే, 8వ అధ్యాయంలో నేను లోకమునకు వెలుగును, 10వ అధ్యాయంలో నేనే ద్వారమును, 10వ అధ్యాయంలోనే నేను గొర్రెల మంచి కాపరిని, 11వ అధ్యాయంలో పునరుత్థానమును జీవమును నేనే, 14వ అధ్యాయంలో నేనే మార్గమును సత్యమును జీవమును, 15వ అధ్యాయంలో నేను నిజమైన ద్రాక్షవల్లిని అనేటువంటి 7 స్టేట్మెంట్స్లో, వ్యాఖ్యల్లో గమనిస్తారు. సో 7 కూడా చాలా ఆత్మ సంబంధమైనటువంటి అండ్ గంభీరమైనటువంటి వ్యాఖ్యలు. అండ్ వాటిని మనము ఈ దినాల్లో ధ్యానించుట దేవుడు మనకిచ్చినటువంటి ధన్యత. సో ఈరోజు మన యొక్క స్టేట్మెంట్, మొదటి స్టేట్మెంట్ జీవాహారము నేనే
ఐ యామ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్ అని యేసుక్రీస్తు ప్రభు పలికారు. దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటి, దీని యొక్క సందర్భం ఏంటి? 6వ అధ్యాయం మీరు 1 నుండి చదివితే 15వ వచనం వరకు చదివితే యేసు ప్రభు అక్కడ ఒక చిన్న పిల్లవాడి దగ్గర తన తల్లి కట్టి ఇచ్చినటువంటి భోజనాన్ని ఆయన శిష్యుడు తీసుకుని వచ్చినప్పుడు, అంద్రయ్య తీసుకుని వచ్చినప్పుడు 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు వాటిని తీసుకొని కృతజ్ఞతాపూర్వకంగా ప్రార్థన చేశాడు. వాటిని ఆయన విరిచి ఇచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారికి 5,000 మంది పురుషులకు, మిగతా 1,000 మంది స్త్రీలు పిల్లలకు వారు వడ్డించడం జరిగింది. సో విస్తారమైనటువంటి జన సమూహానికి అద్భుతమైనటువంటి రీతిలో యేసుక్రీస్తు ప్రభు రొట్టెలను చేపలను పంచాడు. అది అక్కడ ఉన్నటువంటి నేపథ్యం, సందర్భం. దాన్ని బట్టి అనేకులు ఆశ్చర్యచకితులయ్యారు. తర్వాత వారు యేసును వెతుక్కుంటూ వచ్చారు. ఆయన ఒక ప్రాంతంలో ఉంటాడు అనుకుంటే ఆయన అక్కడ లేడు, అక్కడ నుండి మరో ప్రాంతానికి వెళ్ళిపోయాడు. కనుక వీరు మరో ప్రాంతానికి ఆయన్ని వెతుక్కుంటూ వచ్చారు. ఆయన్ని ఎందుకు వెతుక్కుంటూ వచ్చారంటే వీరి యొక్క దృష్టిలో జీసస్ క్రైస్ట్ ఈజ్ ద సాటిస్ఫైయర్ ఆఫ్ అవర్ స్టమక్. మా కడుపును తృప్తిపరిచి మా కడుపు నిండా రొట్టెలు పెట్టేటువంటి వాడు యేసు అని ఆయన్ని వారు వెతుక్కుంటూ వచ్చారు. ఆ సందర్భంలో యేసు ప్రభు, నేను వచ్చింది మీ కడుపు నింపడానికి కాదు, నేను వచ్చింది మీ కడుపుకు తృప్తినివ్వడానికి కాదు, నేను వచ్చింది మీ ఆత్మకు ఆహారాన్ని ఇవ్వడానికి, నేను వచ్చింది మీ ఆత్మలో ఉన్నటువంటి లేమిడిని, మీ ఆత్మకు ఉన్నటువంటి కరువును తీర్చడానికి, మీ ఆత్మీయ ఆకలిని నేను సంతృప్తి పరచడానికి అని ఆయన చెప్పడము ఇక్కడ మనకి ఉన్నటువంటి నేపథ్యం. సో ఈ మనుష్యులు 15వ వచనాన్ని ఒకవేళ మీరు గమనిస్తే, వారు రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతముగా పట్టుకొనబోచున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళాను. సో వారు ఆయన్ని రాజుగా చేద్దామనుకున్నారు. ఎందుకు రాజుగా చేద్దామనుకున్నారు? రాజు బాగా ఉన్నవాడు, రాజు ఐశ్వర్యం కలిగిన వాడు, రాజు దగ్గర సమస్త వనరులు ఉంటాయి, రాజు తన ప్రజల బాగోగులు కోరినప్పుడు వారికి కావలసినటువంటి ప్రతి అక్కర తీర్చువాడు. సో యేసును మనము రాజుగా చేసుకుంటే, బలవంతంగా రాజుగా చేసుకుంటే ఆయన మనకు ఆ రకముగా కావలసినటువంటి సమస్తము సమకూర్చి పెడతాడు. అది వారి యొక్క ఉద్దేశం. అండ్ ఇక్కడ 14వ వచనంలో బైబిల్లో ఇంకొక సత్యాన్ని గమనించవచ్చు. యేసు ప్రభు చేసినటువంటి సూచక్రియను బట్టి నిజముగా ఈ లోకమునకు రాబో ప్రవక్త ఈయనే అని ఆ మనుషులు చెప్పుకున్నారు. సో వారు ఒక ప్రవక్త, ఆ తర్వాత ప్రవక్త రాజుగా మారుట ఎరిగినటువంటి వారు గనుక పాత నిబంధనలో మోషే ప్రవక్తగా వచ్చినప్పుడు ఐగుప్తు బానిసత్వం నుండి వారిని ఎట్లా విడుదల చేసి బయటికి తీసుకుని వచ్చాడో, ఫరో యొక్క పీడ నుండి వారికి ఎట్లా ఉపశమనాన్ని కలిగించాడో, అట్లాగే ప్రవక్తగా వచ్చినటువంటి యేసుక్రీస్తు ఇప్పుడు రాజుగా మారితే ఈ రోమన్ సామ్రాజ్యము నుండి, ఈ రోమన్ల పీడ నుండి మనకు నిజమైన విడుదలనిస్తాడు. అండ్ మనకేమీ కొదవ లేకుండా చూస్తాడు, మనల్ని కడుపు నిండా ఉంచుతాడు అనేటువంటి ఉద్దేశంతో వారు ఆయన్ని వెంబడించారు. వారిలో ఏ ఒక్కరు కూడా ఈయన మా పాపాన్ని క్షమిస్తాడు, ఈయన మా ఆత్మను రక్షిస్తాడు, ఈయన మాకు నిజమైన నిత్యమైన జీవాన్ని ఇస్తాడు, ఈయన మాకు దేవుడితో లేనటువంటి సంబంధాన్ని కల్పించేటువంటి పరలోకం నుండి వచ్చినటువంటి దేవుడి కుమారుడు అని ఆలోచించలేదు. సో వారందరూ కూడా భౌతికపరమైనటువంటి, శరీరానుసారమైనటువంటి, స్వార్థపూరితమైనటువంటి ఆలోచన ప్రకారమే యేసు ప్రభు దగ్గరికి 1000 మంది పరుగులు తీస్తూ వచ్చారు. సో అది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అన్నమాట. సో యోహాను 6వ అధ్యాయాన్ని మనం ఎప్పుడైనా యోహాను సువార్త ఎక్స్పోజిషన్ చేసినప్పుడు వచనం వెంబడి వచనం వెళ్ళినప్పుడు అది ఎప్పుడు చేస్తానా అనేటువంటి కోరిక నాకుంది. దేవుడి సమయంలో చేస్తాను. చేసినప్పుడు మాత్రం చాలా గొప్ప సత్యాలు మనం తెలుసుకోవచ్చు. యోహాను 6వ అధ్యాయము మనము ప్రస్తుతం ఉన్నటువంటి కాలాన్ని కళ్ళకు కనిపించేటట్టు స్పష్టంగా మనకి చూపిస్తోంది. 26వ వచనాన్ని ఒకవేళ మీరు గమనిస్తే, యేసు మీరు సూచనలను చూచుట వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ఆయన వెంటబడి వచ్చినటువంటి వారితో అంటున్నాడు. సో వారు యేసుప్రభుని ఎందుకు వెంబడించారు? ఆయన చేసినటువంటి సైన్స్ని బట్టి, ఆయన చేసినటువంటి వండర్స్ని బట్టి కాదు, ఆయన చేసినటువంటి అద్భుతములను బట్టి కాదు, ఆయన వారి యొక్క ఆకలిని తీర్చాడు. వారికి అరణ్యములో అసాధారణమైన రీతిలో రొట్టెలు చేపలు పెట్టాడు, తృప్తిపరిచాడు. గనుక దాని కొరకు వారు ఆయన్ని వెతికారు. ఇది నిజంగా ఒక దుర్దశ. ఎప్పుడైతే మనిషి దేవుడి దగ్గరికి తన పొట్ట కోసం వస్తాడో, తన పూట గడవడం కోసం వస్తాడో, వాడికన్నా దుర్మార్గుడు మరొకడు లోకంలో ఉండడు. మనిషి ఆత్మ అయ్యున్నాడు, దేవుడు ఆత్మస్వరూపి అయ్యున్నాడు. కనుక మనిషి దేవుడితో సంబంధము
ఆత్మీయముగా కలిగి ఉండాలి. కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఈ రోజున అన్యులకు ఎట్లాగూ అది తెలియదు. వారు భౌతికంగానే దేవుడి దగ్గరకు వస్తారు, భౌతిక ఆశీర్వాదాల కొరకు, అవసరాల కొరకే వారి దేవుళ్ళను వారు వెంబడిస్తారు. కానీ క్రైస్తవ లోకంలోనికి కూడా ఈ యొక్క దుర్దశ వచ్చేసింది, దరిద్రం వచ్చేసింది. ఇక్కడ కూడా చాలామంది క్రైస్తవులను పొట్ట క్రైస్తవులు, లేకపోతే కడుపు కోసం క్రీస్తును వెతికి వెంబడించేటువంటి క్రైస్తవులు అని చెప్పాల్సి రావడం, ఈ కాలంలో బ్రతకడం పాస్టర్గా ఉపేందర్ యొక్క దరిద్రం. మీరు కొంచెం డీప్గా ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది నా బాధ ఏంటో, నా భారం ఏంటో. సో క్రైస్ట్ వాజ్ నాట్ సెంట్ బై గాడ్ ఫర్ ద సేక్ ఆఫ్ అవర్ స్టమక్. క్రైస్ట్ వాజ్ ప్రైమరీలీ సెంట్ బై గాడ్ ఫ్రమ్ హెవెన్ ఫర్ ద సేక్ ఆఫ్ అవర్ సోల్. మన ఆత్మ కొరకు దేవుడు ఆయన్ని పంపించాడు, కానీ మన కడుపు కోసం కాదు. కాబట్టి ఈ రోజున చాలామంది సో కాల్డ్ క్రైస్తవ సేవకులు, కాపర్లు, సంఘాలు, సువార్థికులు వారు ఏం చేస్తున్నారంటే సువార్తను ఈ ప్రకారం ప్యాకేజ్ చేశారు, సువార్తను ఈ ప్రకారం మార్కెట్ చేస్తున్నారు. సువార్తను వారు చెప్పేదంతా కూడా ఫెల్ట్ నీడ్స్ కొరకు, మనిషికి ఉన్నటువంటి అవసరతను తీర్చుట కొరకే, అంతేగాని మనిషి యొక్క ఆత్మీయతను నిజముగా యేసుక్రీస్తు ద్వారా వాడికి లభించేటట్టు చేయుట కొరకు కాదు. సో ప్రభు నెక్స్ట్ వచనంలో 27వ వచనంలో ఏం చెప్తాడో గమనించండి. క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి గాని నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును, ఎందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. సో ఎంత మంచి మాట చెప్పాడు చూడండి. ఈరోజు మీ కడుపులోకి వెళ్ళి రేపు బహిర్భూమిలోనికి అంటే మరుగుదొడ్లోనికి వెళ్ళిపోయేటువంటి క్షయమైన అశాశ్వతమైనటువంటి ఆహారము కొరకు మీరు కష్టపడొద్దు. దానికోసం మీరు పరితాపించకూడదు, దానికోసం మీరు పరుగు పెట్టకూడదు. నిత్య జీవాన్ని కలుగజేసే అక్షయమైన అంటే శాశ్వతము, అంతము లేకుండా ఉండే ఆహారము కొరకు మీరు కష్టపడండి, దానికోసం మీరు ప్రయాసపడండి. అండ్ ఇక్కడ ఒక స్టార్ట్లింగ్ స్టేట్మెంట్ చేస్తాడు, మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును. మీ కడుపుకు కావలసినటువంటి రొట్టె ప్రపంచంలో ఎవడైనా మీకు ఇస్తాడు, దానికోసం మీకు దేవుడు అవసరం లేదు. కానీ మీకు కావలసినటువంటి నిత్య జీవాన్ని, నిజమైన దేవాన్ని కేవలం మనుష్య కుమారుడు యేసుప్రభు మాత్రమే ఇవ్వగలడు. ఆ వ్యత్యాసాన్ని తెలుసుకోమని 2000 సంవత్సరాల క్రితం ఆయన చెప్పినా ఇంకా 2000 సంవత్సరాల తర్వాత కూడా తెలుసుకోలేని వారు ఉన్నారంటే మరి అది చాలా చాలా విచారకరం. సో వారి యొక్క ఆలోచనను, పాపిష్టి ఆలోచనను ఆయన సత్యము చేత మారుస్తున్నాడు. అదే ప్రకారం ఆయన బోధలో ఆయన ముందుకు ఇంకా లోతుగా వారిని తీసుకుని వెళ్తాడు. చాలా సామాన్యమైన సత్యమే కానీ గంభీరముగా ఆయన చెప్పాడు. సో యేసు ప్రభు తన గురించి రకరకాలుగా అభివర్ణిస్తాడు. అంటే జీసస్ డిస్క్రైబ్స్ హిమ్సెల్ఫ్ ఇన్ వేరియస్ వేస్, అనేక రకాలుగా. ఆయన దేవుడు, ఆయన అనంతుడు, ఆయనలో అపారమైనటువంటి వనరులు ఉన్నాయి, ఆయనలో ఎన్నో రకాలైనటువంటి కోణాలు ఉన్నాయి, అంటే ఎన్నో యాంగిల్స్ ఉన్నాయి. కనుక వాటిని ఆయన తన ప్రజలకి చూపించినప్పుడు రకరకాలుగా చూపిస్తాడు. అండ్ ఇక్కడ ఆయన చేసినటువంటి మొదటి ప్రకటన ఏంటంటే జీవాహారము నేనే, జీవాహారము నేనే, ఐఎమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్. ఆయన వాడినటువంటి గ్రీకు పదాన్ని మనం చెప్పాలంటే జీవపు రొట్టెను నేనే. చార్ల్స్ స్పర్జన్ తన పుస్తకంలో ఇట్లా రాశాడు. ఒకసారి ఆయన తన సభ్యుడు అంటే తన చర్చ్ మెంబర్ రోగిగా ఉన్నప్పుడు హాస్పిటల్లో పడున్నాడని విన్న తర్వాత ఆయన్ని కలుసుకోవడానికి వెళ్ళాడు. సో స్పర్జన్ అతడి దగ్గరికి వచ్చి కూర్చున్నప్పుడు ఆ రోగి, స్పర్జన్ చర్చ్ మెంబర్ ఇట్లా చెప్పాడు, పాస్టర్ గారు మీరు మాకు ప్రసంగాలు చేశారు, దాంట్లో ఎన్నో ఉపమానాలు చెప్పారు, ఇల్లస్ట్రేషన్స్ చెప్పారు. అండ్ నేను ఇక్కడ కొన్ని దినాలుగా రోగిగా మంచం మీద ఉన్నప్పటికీ నేనేమి చదివినా, నేనేమి విన్నా, నేనేమి చూసినా మీరు చెప్పినటువంటి ప్రసంగంలోని ఏదో ఒక విషయం నా కళ్ళ ముందు కదలాడుతోంది, నాకు అది చాలా ఉపశమనాన్ని ఇస్తోంది. సో దాన్ని తీసుకొని స్పర్జన్ ఏమంటాడంటే, నేను ఒక పాస్టర్గా నా మెంబర్కి చెప్పినటువంటిదే ఆ మెంబర్ని అంతగా కదిలించగలిగితే, అంతగా అతనికి సహాయం చేయగలిగితే, ఇక మన మహాప్రభు, మన గొప్ప బోధకుడు, ఆ గ్రేట్ టీచర్ జీసస్ క్రైస్ట్ సువార్తను సృష్టి అంతట్లో ఎట్లా పెట్టేశాడంటే ప్రతి చోట అది మనకు కనబడేటట్టు ఏర్పాటు చేశాడు. సో ఆయన ప్రతి మంచు బిందువులో మనకు కనబడేటట్టు, ఆయన ప్రతి గాలి విసురులో మనకు వినబడేటట్టు, పగలు రాత్రి ఆయన గురించే మాట్లాడుకునేటట్టు ఆయన ఏర్పాటు చేసి పెట్టాడు. కనుక మనము అసలు సాకు చెప్పేటువంటి అవకాశమే లేని వారం. దేవుడు నాకు సత్యాన్ని బయలుపరచలేదు, దేవుడు నాకు సత్యాన్ని బోధించలేదు అని చెప్పేటువంటి పరిస్థితిలో మనము లేము అని అంటాడు స్పర్జన్. సో ఇది మొదటి ఐఎమ్ స్టేట్మెంట్, నేనే అనేటువంటి స్టేట్మెంట్. మీ జ్ఞాపకం ఉంటే ఇది మొట్టమొదటిసారి దేవాది దేవుడు
యెహోవా మోషేకి బయలుపరిచినటువంటి సత్యం. జస్ట్ రాసుకోండి, తిప్పనవసరం లేదు. నిర్గమకాండం 3వ అధ్యాయం 14వ వచనం. ఎక్సడస్ 3:14లో నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని ఆయన మోషేకి చెప్పాడు. ఐఎమ్ దట్ ఐఎమ్ అని చెప్తాడు. నేను ఉన్నవాడను అనువాడను. సో దేవుడు అక్కడ ఏం చెప్తున్నాడు? ఐఎమ్ ది సెల్ఫ్ ఎగ్జిస్టెంట్ గాడ్. నేను సృష్టించబడలేదు, నేను స్వయంభవుడను. అంటే నా యొక్క జీవము నాలోనే ఉంది. ఎప్పటి నుండి ఉంది? అంతము లేని కాలము నుండి ఉంది. నిత్యత్వము నుండి నిత్యత్వం వరకు, శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు నేను జీవము కలిగినటువంటి వాడను. నేనే ఆది, నేనే అంతము, నేనే ఆల్ఫా, నేనే ఒమేగా. నాకు మొదలు లేదు, నాకు ముగింపు లేదు. నేను గతంలో ఉన్నాను, నేను ప్రస్తుతంలో ఉన్నాను, నేను భవిష్యత్తులో ఉంటాను. ఆ నేను అనువాడను నేను అని మోషేకి చెప్పాడు. సో అదే పదజాలాన్ని ఐఎమ్ అనేటువంటి ఆ స్టేట్మెంట్ని తర్వాత ఇంకెవరు వాడలేదు, కానీ ప్రభు ఇక్కడ వాడతాడు. ఒకవేళ మీరు ఇంకా తెలుసుకోవాలంటే యెషయా ప్రవక్త ద్వారా కూడా దేవుడు ఇశ్రాయేలీయులకు ఇదే సత్యం చెప్తాడు. ఆ వచనాలు మీరు రాసుకోండి. ఐజయా 43:25. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను అని చెప్పాడు. ఐజయా 45:18లో, యెషయా 45:18లో యెహోవాను నేనే, మరి ఏ దేవుడును లేడు అని చెప్పాడు. ఐజయా 51:12, యెషయా 51:12లో నేనే మేము నోదార్చు వాడను అని చెప్పాడు. ఐజయా 52:6, యెషయా 52:6లో నా జనులు నా నామము తెలుసుకొందురు, నేనున్నానని చెప్పువాడను నేనే అని వారు ఆ దినమున తెలుసుకొందురు. సో అది ఆయన యొక్క నేమ్ అన్నమాట. అండ్ అది ఆయన యొక్క నేచర్, ఆయన నామము, ఆయన స్వభావము. నేను ఉన్నవాడను. సో మనకి దేవుడు ప్రతినిత్యం ఉన్నాడు. దేవుడు మనల్ని ఎప్పుడూ విడవక ఎడబాయక వెన్నంటే ఉంటాడు. సో అదే గ్రీక్లో ఇక్కడ ఏగో ఐమీ అని యేసుప్రభు అన్నాడు. ఐ యామ్. యోహాను సువార్త 8వ అధ్యాయం 58వ వచనంలో కూడా యేసుప్రభు ఇట్లా చెప్పాడు, అబ్రహాం పుట్టక మునుపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. సో అక్కడ ఒక డిస్కషన్ ఉంటుంది. అబ్రహాము ఎంత పెద్ద వయస్కుడు, ఈయనకి ఇంకా 50 ఏళ్ళు లేవు, ఈయన అప్పుడో 1000 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి అబ్రహాము కన్నా ముందున్నాడంట. కానీ వారికి చాలా కోపం వచ్చింది. వారు యేసును రాళ్లతో కొట్టి చంపుదామనుకున్నారు. ఎందుకు అట్లా అనుకున్నారంటే వారికి వెంటనే అర్థమైపోయింది, ఈయన తన్ను తాను దేవుడను అని ప్రకటించుకుంటున్నాడు. ఈయన మా యొక్క సర్వాధికారి అయినటువంటి దేవుడితో సమానుడిగా చేసుకుంటున్నాడు. ఈయన ఏం చెప్తున్నాడంటే నేను శరీరధారినైన మీ దేవుడను అని చెప్తున్నాడు అని చెప్పేసి అది దైవ దూషణ కనుక వారు ఆయన్ని రాళ్లతో కొడదాం అనుకున్నారు. సో ఐఎమ్ అనేది ఈజ్ అ డిక్లరేషన్ ఆఫ్ ద డియటీ ఆఫ్ గాడ్. దేవుడి యొక్క దైవత్వానికి సంబంధించినటువంటి వివరణ, ప్రకటన. సో యేసుప్రభు ఏం చెప్తున్నాడు? ఐఎమ్ గాడ్, నేను దేవుడను, నేనే సమస్తాన్ని సృష్టించాను, నేనే సమస్తాన్ని నిర్వహిస్తున్నాను, నేనే సమస్తాన్ని ప్రతిష్ఠిస్తాను, నేనే సమస్తాన్ని ప్రతిఘటిస్తాను, నేనే సమస్తాన్ని జయిస్తాను, కనుక నేను మీకు అవసరం అంటున్నాడు. మీరు నిస్సహాయులు, మీరు నిరీక్షణ లేకుండా ఉన్నారు, నేను మీకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి వచ్చినటువంటి నిజమైనటువంటి మీకు కావలసినటువంటి దేవుడను. సో ఐఎమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్ అని అన్నప్పుడు బ్రెడ్ ఆఫ్ లైఫ్ అన్నది గ్రీక్లో యార్టాస్ జోయే అనేటువంటి 2 పదాలు. యార్టాస్ అంటే బ్రెడ్, రొట్టె అని దాని యొక్క లిటరల్ మీనింగ్. జోయే అంటే గాడ్ కైండ్ ఆఫ్ లైఫ్, దేవుడికి సంబంధించినటువంటి జీవం. మనిషికి ఉన్నటువంటి జీవము బయాస్ అంటే శరీర సంబంధమైనటువంటి భౌతికపరమైనటువంటి అశాశ్వతమైనటువంటి జీవం. ఈ బయాస్ అనేటువంటి దాంట్లో నుండే మనకి బయాలజీ అని వచ్చింది. దాని గురించి మరి మీరు చదివారో లేదో నాకు తెలియదు. నేను ఇంటర్మీడియట్లో బైపీసీ స్టూడెంట్ని కనుక బయాలజీ నేను చదివాను. సో ఇక్కడ ఆయన బయాస్ లైఫ్ గురించి మాట్లాడట్లేదు, ఈయన హెవెన్లీ జోయే లైఫ్ గురించి మాట్లాడుతున్నాడు. గాడ్ కైండ్ ఆఫ్ లైఫ్ని, దేవుడి జీవాన్ని దేవుడే ఇస్తాడు. సో నేను జీవాహారమును లేక జీవపు రొట్టెను అని చెప్పినప్పుడు ఆయన ఎక్కడ జన్మించాడు? బెత్లహేంలో జన్మించాడు. బెత్లహేమ్, లహేమ్ అనేది హీబ్రూలో రొట్టె అని పదానికి అర్థం. సో బెత్ అంటే హౌజ్, లహేమ్ అంటే బ్రెడ్, హౌస్ ఆఫ్ బ్రెడ్, రొట్టెల ఇంటిలో జీవపు రొట్టె పుట్టాడు. సో ఆ జీవపు రొట్టె ప్రపంచం అంతటికి జీవాహారాన్ని పంచుతాడు, అది నిత్య జీవానికి నడిపిస్తుంది. అందుకనే కొంతమంది స్కాలర్స్ ఏమంటారంటే యోహాను సువార్త 6వ అధ్యాయము ద బ్రెడ్ చాప్టర్ అంటారు, రొట్టెల అధ్యాయం అంటారు. మీకు ఎప్పుడైనా ఆకలేస్తే యోహాను 6 తెరిచి చదవండి, కడుపు నిండిపోతుంది. మీరు కాటికి పోయేంత వరకు మరలా మీకు ఆకలి అయ్యదు.
సో దీంట్లో దాదాపు ఇంగ్లీష్ బైబిల్ ప్రకారము 21 సార్లు బ్రెడ్, లేకపోతే బ్రెడ్ సింపుల్గా ఫుడ్కి, ఆహారానికి సాదృశ్యం కనుక తెలుగులో ఆహారం అని వారు తర్జుమా చేశారు కనుక దానికి ఇది సాదృశ్యం. సో ఈరోజు నా మెసేజ్ని వీలైనంత బ్రీఫ్గా, సింపుల్గా చెప్పాలని నేను ప్రార్థన చేశాను. రెండు పాయింట్స్ మీ ముందు పెడతాను. మొదటిది ద నేచర్ ఆఫ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్. ద నేచర్ ఆఫ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్. ఈ జీవాహారము యొక్క స్వభావం ఏంటి? ఈ జీవపు రొట్టె యొక్క స్వభావం ఏంటి? సో యోహాను సువార్త 6వ అధ్యాయం ఈ పాటికి మీకు కొంత అర్థమైపోయి ఉంటుంది. దాంట్లో 2 రకముల రొట్టెలను గురించి దేవుడు మనిషితో మాట్లాడుతున్నాడు, ముఖ్యంగా యూదులతో మాట్లాడాడు. ఒకటి శరీర సంబంధమైనటువంటి రొట్టె, ప్రస్తుత కాలానికి మీరు జీవముతో ఉన్నప్పుడు మీకు కావలసినటువంటిది. మీరు లోకం మీద బ్రతికి ఉన్నంతసేపు మీకు ఈ రొట్టె అవసరం. మీరు ఎంతకాలం జీవిస్తారో అంతకాలం మీకు ఆహారం అవసరం. చనిపోయినటువంటి శవానికి ఆహారం అవసరం లేదు, శిల్పానికి ఆహారం అవసరం లేదు. కానీ జీవం ఉన్నటువంటి ప్రతి మనిషికి ఆహారం అవసరం, భౌతిక ఆహారం అవసరం. అది దేవుడికి తెలుసు. అందుకనే మొదటి మానవుడు ఆదాం పాపము చేసి పడిపోయినప్పుడు ఆయన చెప్పాడు, నీవు ప్రయాసముతోనే భూమి యొక్క పంటను తిందువు. తినుట ద్వారా దేవుడి యొక్క శాపానికి, ఉగ్రతకు మనిషి మొదటిసారి గురయ్యాడు. తినుటను బట్టే మనిషి చావును తెచ్చుకున్నాడు. అండ్ ఇప్పుడు యేసుప్రభు అంటున్నాడు, తిరిగి దేవుడు నిన్ను దర్శించేంత వరకు నీవు ప్రయాసంతో భూమి పంటను తింటావు, కానీ ఒక రోజున పరలోకం నుండి నా కుమారుడు వచ్చినప్పుడు ఇక అప్పుడు నీకు నిత్యమైనటువంటి ఆహారాన్ని ఆయన ఇస్తాడు. సో ఒకటి భౌతికపరమైనటువంటి ఆహారము, ఇంకొకటి ఆత్మ సంబంధమైనటువంటి ఆహారం. ఆల్రెడీ మీరు అక్కడ యేసు వాడినటువంటి పదజాలాన్ని చూస్తే క్షయమైన ఆహారము, అది మన యొక్క ఫిజికల్ ఫుడ్, అంటే ఫుడ్ దట్ పెరిషెస్, ఈరోజుండి తర్వాత నశించిపోయేటువంటి ఆహారం. దాన్ని మనం రిఫ్రిజిరేట్ చేయకపోతే, అంటే మనం వండిన దాన్ని రాత్రిపూట ఫ్రిడ్జ్లో పెట్టకపోతే అది పాడైపోతుంది. ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా వారం రోజుల తర్వాత తీస్తే అది పాడై ఉంటుంది, ఎందుకంటే అది పాడైపోతుంది. కానీ పాడవ్వంది, ఆత్మ సంబంధమైనది, నిత్యమైనది, పరలోకం నుండి దేవుడు పంపినటువంటి జీవాహారము. సో ఈ రెండింటి గురించి ప్రభు అయిన యేసు ఇక్కడ మాట్లాడాడు. అండ్ ఆయన మొదటిసారి ఎవరితో అయితే మాట్లాడాడో ఆ ఒరిజినల్ ఆడియన్స్ ఏ టైంలో ఉన్నారు, ఎట్లాంటి థింకింగ్తో ఉన్నారు మనకి తెలుసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే ఇప్పుడు మనం బ్రెడ్ని పెద్దగా పట్టించుకోం. నేను హైదరాబాద్లో పుట్టాను, హైదరాబాద్లో పెరిగాను. నేను 90లో రక్షించబడినప్పుడు సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర ర్యాగ్ పిక్కర్లకు మీటింగ్స్ అయ్యేవి. అంటే చెత్త ఏరుకునే వారికి ప్రతి గురువారం మేము ఎస్పీజీ స్కూల్లోకి తీసుకుని వచ్చి వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి మేము సువార్త చెప్పేవారం. అండ్ ఆ టైంలో వారికి పక్కనే ఎన్నో బేకరీలు సికింద్రాబాద్ స్టేషన్ ఏరియాలో. సో ఒక బేకరీ దగ్గరికి పోయి బన్ను, మస్కా బన్ను తెచ్చేవారం. సో 100 మంది ఉంటే 100, 200 ఉంటే 200, అండ్ మస్కా బన్ను అండ్ చాయ్ బన్ను, ఇది మనందరికీ తెలుసు. అండ్ ఈ రోజున మీలో నేను బన్ను పెడితే మీరు దాన్ని తీసి పక్కన పెడతారు, ఎందుకంటే మనకి అది పెద్ద విలువ లేనటువంటి ఒక అంశము. బ్రెడ్ పెడితే మనకి పెద్ద విలువ ఉండదు, ఎందుకంటే మనము అన్నపు మనుషులం, మనకి రైస్ ఇష్టం. కానీ ఆయన టైంలో అట్లా కాదు. ఆయన టైంలో రొట్టె చాలా కీలకమైన పాత్రను పోషించింది. స్టేపుల్ ఫుడ్, అది ప్రధాన ఆహారం, ముఖ్యమైన ఆహారం. అండ్ ఇస్రాయేల్లో, ప్యాలెస్టైన్లో ఆ రోజుల్లో వారు ఒలీవలను తినేవారు, తర్వాత నూనె తీసుకునేవారు, వెన్నం తీసుకునేవారు, పలహారముగా వారు పళ్ళం తీసుకునేవారు, కూరగాయలు తీసుకునేవారు, అప్పుడప్పుడు మాంసం తినేవారు. కానీ ప్రతినిత్యం వారి యొక్క ప్రధాన ఆహారం రొట్టె. సో ఈ రొట్టె అనేది స్టేపుల్ ఫుడ్ కనుక అది ఆహారానికి ఒక సూచన అయిపోయింది. బాగా డబ్బున్నటువంటి వారు గోధుమల రొట్టె తినేవారు, డబ్బు లేనటువంటి వారు యవల రొట్టెలు తినేవారు. ఈ పిల్లవాడు 5 యవల రొట్టెలతో వచ్చాడు. వాడు పేద కుటుంబం నుండి వచ్చాడు, అందుకని వాడి తల్లి ధనికురాలు కాదు గనుక గోధుమలతో రొట్టెలు చేయలేదు, యవలతో రొట్టెలు చేసి బార్లీ బ్రెడ్ని చేసి వాడికి ఇచ్చి పంపిస్తే వాడు తెచ్చిపెట్టాడు. సో ఇది మనకు అర్థమైతే వారికి రొట్టె లేకపోతే ప్రాణం పోతుంది అన్నది వారి యొక్క దృష్టికోణం అన్నమాట. ఇఫ్ ఐ డు నాట్ హ్యావ్ బ్రెడ్ దెన్ ఐ విల్ డై. రొట్టె లేకపోతే నేను చేస్తాను, అది వారి యొక్క ఆలోచన. కనుక అలాంటి వారితో ప్రభు మాట్లాడుతున్నప్పుడు వారికి వెంటనే ఇది బలముగా హృదయం మీద స్ట్రైక్ అయి ఉంటుంది. అమ్మో, ఇంత ముఖ్యమైనటువంటి రొట్టె ఈయన అని వారు ఆలోచిస్తారు. అండ్ ఈ రోజున 2022 లెక్కల ప్రకారము ప్రపంచంలో 80% మంది ప్రతిరోజు రొట్టె తింటారు, బ్రెడ్ని తింటారు. అనేక రూపాల్లో, అనేక రుచులతో, అనేక పదార్థాలతో రొట్టె ఈ రోజున తయారవుతుంది. మీరు కూడా బహుశా డైట్ చేస్తూ ఉంటే, హెల్త్ కాన్షియస్ అయితే,
హోల్ వీట్ లేకపోతే మల్టీగ్రెయిన్ ఆటా తెచ్చుకొని తింటూ ఉండొచ్చు. 7 రకాలైనటువంటి పిండిలతో తయారు చేసినటువంటి రొట్టె. నేను 2 ఏళ్ల క్రితం జాంబియా దేశానికి వెళ్ళాను. జాంబియాలో మరి చాలా తక్కువ ఐశ్వర్యము అండ్ ఎక్కువ పేదరికం కనపడుతుంది. సో జాంబియా క్యాపిటల్ లుసాకా నుండి దాదాపు కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఒక మారుమూల ప్రాంతం మకుషి అనేటువంటి ప్రాంతానికి మేము వెళ్తున్నాం. ఆ రోజంతా ప్రయాణం చేసాం. సాయంత్రం మేము ఒక చోటికి వచ్చాం. దాదాపు 6 గంటలు అవుతుంది. అది నేను తినే టైము. సో నా యొక్క అక్కడ లోకల్ కోఆర్డినేటర్ ఏం చేశాడంటే, మరి ఏం తింటారు, ఎందుకంటే నాకు బయటికి పోతే తిండి ఉండదు. ఎందుకంటే నేను ఇంట్లో డైట్ పాటిస్తాను. బయట దేశాలకు వెళ్ళినప్పుడు నేను అక్కడ ఏమీ తినలేను. అక్కడ నాకు ఇక బ్రతుకు తెరువు అంటే రొట్టె. సో నేను అన్నాను, ఏదన్నా రొట్టె దొరికితే సరే అని తీసుకెళ్ళాడు. ఒక పెద్ద బేకరీ ఉంది అక్కడ. బేకరీ ముందు 2 లైన్లు నిలబడి ఉన్నాయి. దాదాపు ఇటొక 70 అటొక 50 ఉంటారు. నేను అన్నాను, బేకరీ ముందు ఇంత పెద్ద లైన్ ఏంటంటే, వీళ్ళందరూ పేదోళ్ళు, వీళ్ళందరూ ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుండి లైన్ కడతారు. ఎందుకంటే ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు ఇక్కడ ఫ్రెష్లీ బేక్డ్ బ్రెడ్ లోవ్స్ ఈ బేకరీ అమ్ముతుంది. చాలా రుచిగా ఉంటుంది, వీరిని పోషిస్తుంది అండ్ చాలా తక్కువ ధర. సో ఇంత పెద్ద లోఫ్ వారు కొనుక్కొని పోతుంటే నేను కూడా లైన్లో నిలబడి ఇంత పెద్దది కొని 2 రోజులు తిన్నా. ఎంత బాగుందో. సో అప్పుడు నాకు అర్థమైంది యేసు జీవాహారపు రొట్టె అంటే ఏంటి అనేది. సో రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ వచ్చినప్పుడు మనకి తెలిసి వస్తుంది. అండ్ ఎన్నో దేశాల్లో నేను ఇప్పుడు బయటికి పోతే తినేది బ్రెడ్ బటర్ జామే. సో ఆ బ్రెడ్ లేకపోతే మనకి సస్టెనెన్స్ లేదు, మనకి జీవము అనేది లేదు. దట్ ఈస్ ద మెయిన్ థింగ్ ఫర్ అవర్ సర్వైవల్. మన ఉనికి యొక్క మూలము మనకి ఇవ్వబడుతున్న రొట్టె. సో దాని గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. సామాన్యమైన రీతిలో సత్యాలు చెప్పుట ఆయనే దిట్ట కనుక చెప్తున్నాడు. సో ఈ యొక్క రొట్టె యొక్క స్వభావం ఏంటి? 3 విషయాలు క్లుప్తంగా ఇక్కడ ఆయన చెప్పిన దాంట్లో నుండి మీరు 32వ వచనాన్ని గమనిస్తే, కాబట్టి యేసు పరలోకం నుండి వచ్చు ఆహారం మోషే మీకు ఇయ్యలేదు, నా తండ్రియే పరలోకం నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు అని చెప్పాడు. సో వారు అనుకున్నారు మోషే మాకు పరలోకం నుండి ఆహారాన్ని ఇచ్చాడు అని. కానీ ప్రభు సత్యం చెప్పేశాడు, మోషే ఏమీ ఇవ్వలేదు, దేవుడే పరలోకం నుండి. అంటే ఆ పరలోకం ఏంటో తర్వాత మీకు చెప్తాను. అది దేవుడు ఉండేటువంటి పరలోకం కాదు, అది కేవలం ఆకాశం, అక్కడ నుండి ఇవ్వబడిందని అని చెప్పాడు. కానీ నా తండ్రియే పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారం మీకు అనుగ్రహిస్తున్నాడు. ఇక్కడ నిజమైన ఆహారము అంటాడు, ద ట్రూ బ్రెడ్ అంటాడు. సో ఈ నిజమైన ఆహారం ఎవరు? యేసు ప్రభు. సో ఆయన వాడినటువంటి పదాన్ని బట్టి మీరు గ్రహించాల్సింది ఏంటి అంటే, నేను జెన్యున్ బ్రెడ్ని అంటున్నాడు. నేను అసలైన ఆహారాన్ని, నేను నిజమైనటువంటి ఆహారాన్ని, నేను ఒరిజినల్, నేను మూలమైనటువంటి ఆహారాన్ని. సో యేసు క్రీస్తులో, క్రీస్తు యేసు యొక్క సువార్తలో అందుకనే మనకి ఎక్కడ కూడా నకిలీతనం కనిపించదు, ఆర్టిఫిషియాలిటీ అనేది మనకు కనిపించదు. యేసు నిజమైన వాడు, నమ్మదగిన వాడు. ఆయన సువార్త కూడా నిజమైనది, నమ్మకమైనది. దాంట్లో ఎక్కడ కూడా నకిలీతనం అనేది లేదు. అండ్ ఇంకొకటి, మీరు యూదులతో మాట్లాడుతున్నాడు కనుక వారికి ఇంకో సత్యం చెప్తున్నాడు. ఇప్పటిదాకా మీరు నీడలను చూస్తూ వచ్చారు. ఆ మన్నా ఒక నీడ, కానీ నిజస్వరూపము నేను. మన్నా మీకు కొంతకాలం ఉండి తర్వాత కుళ్ళిపోయేటువంటి ఆహారము. ఈ క్రీస్తు మిమ్మల్ని ఎప్పుడు కూడా కుళ్ళిపోయి మరణానికి అప్పగించబడనివ్వకుండా ఉండేటువంటి నిజమైనటువంటి ఆహారం. సో యూ ట్రస్టెడ్ ఇన్ ద షాడో బట్ ద రియల్ సబ్స్టెన్స్ హస్ కమ్ బిఫోర్ యూ. నిజమైనటువంటి యేసుక్రీస్తు మీ ముందుకు వచ్చాడు. అది చెప్తున్నాడు నిజమైన ఆహారం. అండ్ ఈ రోజున ప్రపంచంలో మనకి అన్ని మతాల్లో కనిపించేది ఏంటంటే చాలా నకిలీతనం కనిపిస్తుంది. వారు నకిలీ మాటలు చెప్తారు, వారు నకిలీ సిద్ధాంతాలు బోధిస్తారు, వారు నకిలీ సత్యాల్ని ప్రకటిస్తారు. నకిలీ సత్యం అదొక పారాడాక్స్, అదొక విడ్డూరము. కానీ అది అబద్ధం అనేది నిజం తెలిసిన వారికి తెలుస్తుంది. సో వారి యొక్క ఆహారముగా ఏదైతే ప్యాక్ చేసిస్తున్నారో, దీని ద్వారా మీకు పోషణ, దీని ద్వారా మీకు తృప్తి, దీని ద్వారా మీకు ఆరోగ్యం, దీని ద్వారా మీకు బలం, దీని ద్వారా మీకు జీవం, దీని ద్వారా మీకు ఆయుష్ అని ఏదైతే అంటున్నారో అదంతా కూడా విషపూరితమైనది. అది మనల్ని చంపేస్తుంది తప్ప మనకి జీవాన్ని ఇవ్వదు. చైనా దేశంలో ఒకప్పుడు పెద్ద కరువు వచ్చింది. అండ్ ఆ రోజుల్లో మనుషులకి తినడానికి ఏమీ దొరకట్లా. సో మనిషికి తినడానికి దొరక్కపోతే వాడు మరి ఏదైనా తింటాడు. కనుక ఎడిబుల్ ఎర్త్ అంటారు. అంటే వారు తినదగిన మట్టిగా ఎంచినటువంటి మట్టిని తీసుకొని వచ్చి, మీరు పిడకలు చేస్తూ ఉంటారు కదా, పిడకల్లాగా వాటిని చేసి పొయ్యి మీద పెట్టి కాల్చుకొని ఆ మట్టి రొట్టెని తినేవారు. ఏం దొరక్కపోతే ఏం తింటాడు? ఆకలైతే ఉంది, తృప్తి కావాలి.
సో దానివల్ల ఏమైందంటే ఆ యొక్క మట్టి రొట్టెలో ప్రోటీన్ లేదు, దాంట్లో కార్బోహైడ్రేట్ లేదు, దాంట్లో ఫ్యాట్ లేదు, దాంట్లో వైటమిన్స్ లేవు, దాంట్లో ఫైటోకెమికల్స్ లేవు, దాంట్లో నరిషింగ్ ఇంగ్రీడియంట్ ఏమీ లేదు. కనుక వీరందరూ అవి తిని ఎండి అంటే స్టార్వ్ అయి చచ్చిపోయారు. సో ప్రపంచ మతాల్లో, ప్రపంచ బోధల్లో, ప్రపంచ ఫిలాసఫీస్లో ఉన్నటువంటిది ఏంటి అంటే ఇట్లాంటి నకిలీ ఆహారముతో పొట్ట నింపుకుంటున్నారు, కానీ కాటికి పోతున్నారు. సో ప్రభు అంటాడు, నేను నిజమైనటువంటి ఆహారమును. చాలామంది అనుకుంటారు మనకి ఈ యొక్క తినడానికి ఆహారం లభిస్తే చాలు. ఒకటి తెలుసుకోవాలి, మనిషి ఒక జంతువు కాదు. హ్యూమన్ బీయింగ్ ఇస్ నాట్ అన్ యానిమల్. జంతువు తిండి తిని అది ఇంకా ఏమీ ధ్యాస లేకుండా బతికి చచ్చిపోవచ్చు, కానీ మనిషి తిండి కోసం చేయబడలేదు, మనిషి దేవుడి కోసం సృష్టించబడ్డాడు. కనుక మనిషికి దేవుడిచ్చేటువంటి ఆ యొక్క అంతరంగ ఆహారమును కలిగి ఉండుట చాలా అవసరం. అండ్ యేసు ఇక్కడ ఇంకో మాట చెప్పాడు, ఐఎమ్ ద బ్రెడ్ అని లేదు, ఐఎమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్. నేను జీవాహారమును అన్నాడు, జీవాహారపు రొట్టెను అన్నాడు. అంటే మనకి నిజమైన జీవానికి సంబంధించిన సమస్త విషయాలు ఆయనలో ఉన్నాయి. రెండవ సత్యం ఆయన చెప్పింది ద బ్రెడ్ ఆఫ్ గాడ్ అంటాడు. 32వ వచనంలోనే, నా తండ్రియే పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారం మీకు అనుగ్రహించుచున్నాడు. సో ఇది దేవుడిచ్చేటువంటి ఆహారం, ఈ లోకం తయారు చేసేటువంటి ఆహారం కాదు. ఇది లోకపు అవెన్లో తయారైనటువంటి బ్రెడ్ కాదు, ఇది హెవెన్ యొక్క అవెన్లో తయారైనటువంటి బ్రెడ్. తయారైతే అని యాక్చువల్గా చెప్పలేము, ఎందుకంటే దిస్ బ్రెడ్ ఈజ్ నాట్ క్రియేటెడ్, నెవర్ ప్రొడ్యూస్డ్, దిస్ ఈజ్ ఆల్వేస్ దేర్. దాంట్లో పాయింట్ ఏంటంటే ఇది నా తండ్రి ఇచ్చినది అంటే మనిషికి కావలసిన నిజ జీవము, నిత్య జీవము మనుషుల మధ్యలో లభ్యమవుటలేదు. మతాలు ఇవ్వవు, మంచి పనులు ఇవ్వవు, స్వనీతి ఇవ్వదు, దాన ధర్మాలు ఇవ్వవు, ఇది దేవుడు ఇవ్వాలి. సో ఇది దేవుడు అనుగ్రహించు ఆహారం కనుక ఇది ఉచితంగా, దీనికోసం మీరు డబ్బు పెట్టి కొనాల్సినటువంటి అవసరం లేదు. ఇది ఉచితమైనటువంటి ఆహారము, ఇది పరసంబంధమైనటువంటి ఆహారము, ఇది ఆత్మీయ ఆహారము. ఇది సైద్ధాంతికమైనది, అంటే సైకలాజికల్గా మీకు ఇవ్వబడుతున్నది కాదు. ఇది ఫిజికల్ ఫుడ్, భౌతికపరమైనటువంటిది కాదు. చాలామంది పోయి మరి కొన్ని మత స్థలాల్లో ఆ యొక్క ప్రసాదం తీసుకుంటారు. ప్రసాదాన్ని తిన్నప్పుడు వారు అనుకుంటారు మాకేదో అయింది. ఇది ప్రసాదం కాదు. కొంతమంది కమ్యూనియన్ దగ్గరకు వచ్చి అది తీసుకున్నప్పుడు నేను యేసు ప్రసాదం తింటున్నా. నో, అదేమీ అక్కడ బైబిల్లో చెప్పలేదు, నీ సొంత కవిత్వం అది. ఇది ప్రసాదం కాదు. ఇది ప్రసాదం అంటే ఆ టైప్ ప్రసాదం కాదు. ఇది దైవ ప్రసాదం, అంటే దేవుడు ఉచితంగా అనుగ్రహించినటువంటి ఒక వరం. సో ఇది ఆయన ఇస్తున్నటువంటి కృప చేత మనిషి క్రియలు కలాపాలు లేకుండా ఫ్రీ గ్రేస్తో ఇవ్వబడుతున్నటువంటి ఫ్రీ గిఫ్ట్ ఆఫ్ లైఫ్. అది దేవుడి రొట్టె అని ఆయన చెప్తున్నాడు. మూడవది ద బ్రెడ్ ఆఫ్ లైఫ్ అంటాడు, జీవాహారము. నేనే జీవాహారం. అంటే మనిషికి అవసరమైనటువంటి ఏకైక విషయం ఎవరు అంటే యేసుక్రీస్తు. మీరందరూ నాతో ఒప్పుకుంటారు ఏంటంటే మనిషికి రొట్టె లేక మీరు తినేటువంటి ఆహారము అది ఒక నెసెసిటీ, అది ఒక లగ్జరీ కాదు. బ్రదర్, రోజు నేను ఒక పూట, 2 పూటలు, 3 పూటలు, 7 పూటలు, ఎన్ని పూటలు తింటారో తినండి, నాకేం ప్రాబ్లం లేదు. ప్రాబ్లం వస్తే మీకే వస్తుంది. ఎన్ని ఎక్కువ పూటలు తింటే అంత అనారోగ్యం వస్తుంది, ఎన్ని తక్కువ పూటలు తింటే అంత మంచిది. ఓకే, మనిషికి ఆహారం అయితే అవసరం బ్రదర్, అవసరం. అది మనిషి ఆహారం లేకుండా ఉండడు. ఇక్కడున్న ప్రతి ఒక్కరూ, రేపు అక్కడ వినబోయే ప్రతి ఒక్కరూ, మీరు చేసే ప్రతినిత్యము చేసే ఏకైక పని ఏంటంటే యు ఈట్. మీరు తింటారు. ఏం తింటారు, ఎంత తింటారు, ఎప్పుడు తింటారు అసంబద్ధం, బట్ యు ఈట్. సో తినుట ఆహారము నెసెసిటీ, లగ్జరీ కాదు, అది సుఖభోగము కాదు, అది విలాసం కాదు. ఎవరైనా కూర్చొని వారి ముందు టిఫిన్ తెరుచుకొని తింటుంటే అది పచ్చడి మెతుకులే కావచ్చు, లేకపోతే మటన్ బిర్యానీ కావచ్చు, ఎవరు కూడా చూసి వీడు భోగి అండు తింటున్నాడు అంటారు. ఆకలేసింది, టైం అయింది, తింటున్నాడు. ఈజ్ లివింగ్ ఫర్ హిజ్ ఎగ్జిస్టెన్స్. తన బ్రతుకు తెరువు కోసం తింటున్నాడు. బతికుండాలంటే తినాలి కదా. సో మనకి ఎన్నో లేకపోయినా బ్రతకొచ్చు, కానీ భుజించుట ఆహారం లేకపోతే బ్రతుక జాలం. యేసుప్రభు ఏమంటాడంటే నీకు లోకంలో ఎన్నో లేకపోయినా నువ్వు బ్రతకొచ్చు. నీకు పెద్ద విద్య లేకపోయినా, నీకు పెద్ద ఉద్యోగం లేకపోయినా, నువ్వు పెద్ద వ్యాపారివి కాకపోయినా, నీకు పెద్ద రాబడి లేకపోయినా, నీకు 10 ఇళ్ళు లేకపోయినా, నీకు వాహనము లేకపోయినా, నీ గుర్తింపు లేకపోయినా, నీ గౌరవం లేకపోయినా, నిన్ను అందరూ చీదరించినా, నిన్ను ఏమాత్రం లెక్క చేయకపోయినా నువ్వు బ్రతకొచ్చు.
నీకు నేనుంటే చాలు. కానీ నీకు ఇవన్నీ ఉండి నేను లేకపోతే నువ్వు చచ్చిన వాడితో సమానం. పాయింట్ అర్థమైందా? సో ఈజ్ మేకింగ్ ష్యూర్ దట్ దే విల్ అండర్స్టాండ్ హిజ్ ఇంపార్టెన్స్ టు దేర్ లైఫ్. వారి జీవానికి, నిత్య జీవానికి ఆయన ఎంత ముఖ్యమో ఆయన వారికి అర్థమయ్యేటువంటి రీతిలో ఆ భాష చెప్తున్నాడు. సో నేను ఆల్రెడీ చెప్పాను, రొట్టెలు రకరకాలుగా తయారు చేస్తారు. గోధుమలతో చేస్తారు, రాగులతో చేస్తారు, జొన్నలతో చేస్తారు, సజ్జలతో చేస్తారు, అండ్ యవలతో చేస్తారు. సో యేసు నేను జీవాహారపు రొట్టెని అన్నాడు. మన్నాకి, ఎందుకంటే ఈ యొక్క ప్యాసేజ్లో మన్నా గురించి వారు ప్రస్తావించారు. దానికి ఈ పరలోకం నుండి వచ్చినటువంటి జీవాహారపు రొట్టెకు ఉన్న వ్యత్యాసము కొన్ని చెప్తాను, మరొకసారి ఎప్పుడైనా ఇన్ డీటెయిల్డ్గా మనం చూడొచ్చు. మన్నా అది పరలోకం నుండి రాలేదు, ఈ యొక్క ఆకాశము నుండి కురిసింది. మన్నా మనిషి యొక్క భౌతిక దేహానికి ఆహారం. మన్నా సాధారణమైనటువంటి ఆహారం. అది ఒకడికి 24 గంటలు ఆకలిని తీర్చేది. అది నిత్య జీవాన్ని ఇవ్వదు. అది కేవలము ఇశ్రాయేలీయులకు మాత్రమే కురిపించబడింది. మన్నా మనుషుల్లో అందరికీ కురిపించబడలేదు, కేవలము ఇశ్రాయేలు దేశస్థులకే ఇవ్వబడింది. అరణ్యములోనే ఇవ్వబడింది, 40 ఏళ్ళు ఇవ్వబడింది. కానీ నిజమైన రొట్టెను, జీవాహారపు రొట్టెను తీసుకుంటే ఇది దేవుడి దగ్గర నుండి వచ్చింది, అంటే పరలోకం నుండి వచ్చింది, నేరుగా దేవుడి సన్నిధి నుండి వచ్చింది. ఇది ఆత్మను పోషించేటువంటిది, ఇది నిజమైన తృప్తినిచ్చేటువంటిది, ఇది నిత్య జీవాన్ని ఇచ్చేటువంటిది, అండ్ ఇది లోకమంతటికి జీవాన్ని ఇవ్వడానికి వచ్చింది. కేవలం ఇశ్రాయేలీలకు మాత్రమే కాదు, యూదులకు మాత్రమే కాదు, ఇది హైందవులకి, ఇది మహమ్మదీయులకి, ఇది జైన్లకి, ఇది సిక్కులకి, అండ్ ఇది ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, నాస్తికులైన ఆస్తికులైన అందరికీ జీవాన్ని ఇవ్వడానికి వచ్చింది. అందుకనే ప్రభు అంటాడు, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి మీరు సువార్తను ప్రకటించండి. ఎందుకంటే ఆత్మీయ ఆకలితో అలమటిస్తూ మరణానికి పోతున్నటువంటి వారికి నిజమైన ఆహారం నేనే అని చెప్పండి. చెప్తారు కదా, అన్నదానం ఇక్కడ చేస్తుంటే దారిన పోతుంటే మీరు అక్కడ బిచ్చగాళ్ళ గుంపు కూర్చుంటే మీరు చెప్తారే, ఆ గల్లికి పో, అవతల తిరుగు, అక్కడ చర్చ్ ఉంది, వాళ్ళు అన్నదానం చేస్తున్నారు, పోయి కడుపు నిండా తినండి చెప్పిపోతారా లేదా? చెప్పిపోతారు, ఆ పని చేస్తారు. కానీ యేసు జీవాహారపు రొట్టె అని మన చుట్టూ ఆత్మీయంగా అలమటించి చచ్చిపోయే వారికి మనం చెప్పకుండానే పోతాం. అది మనలో ఉన్నటువంటి అవివేకం. అండ్ ఇది దేవుడిచ్చాడు కనుక ఇది నిజంగా మానవుల యొక్క అవసరతను తీర్చేటువంటిది. మన్నా చేయలేంది ఈ యొక్క జీవాహారము చేయగలుగుతుంది అనేది ప్రభు స్పష్టంగా చెప్పాడు. ఇది మనందరికీ తెలిసిందే. పక్షులకు మనము గింజలేస్తే అవి వచ్చి తింటాయి, పక్షులకు మీరు రొట్టె ముక్కలేస్తే అవి వచ్చి తింటాయి. కానీ ఎప్పుడైనా ట్రై చేయండి, పక్షుల ముందు చెక్క పొడేయండి, సాడస్ట్ చెక్క పొడేయండి, అవి వచ్చి తినవు. పక్షికి వివేకం ఉంది. పక్షి చెక్క పొట్టును తినదు, కానీ పక్షి బ్రెడ్ క్రమ్స్ని తింటుంది అండ్ సీడ్ని తింటుంది, ధాన్యాన్ని తింటుంది. క్వశ్చన్ ఏంటంటే, ఈ రోజున ప్రపంచంలో చాలామంది చెక్క పొట్టు తిని బ్రతికే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ ఈ యొక్క రొట్టె, జీవాహారపు రొట్టెను యేసు వారి ముందు పెడితే వారు దాన్ని కాలదన్నుతున్నారు. బహుశా అట్లాంటి వారు మీలో కూడా కొంతమంది ఇంకా ఉన్నారు. ఈ చర్చికి ఎంతకాలంగా వచ్చారో నాకు తెలియదు. ఒకటైతే నాకు తెలుసు, చర్చికి వచ్చినంత మాత్రాన మనిషి పాపం క్షమించబడింది, వాడు దైవ సంబంధం అయిపోయాడు, వాడికి దేవుడికి మధ్యలో శత్రుత్వం పోయింది, వారిద్దరూ మరి సన్నిహితమైనటువంటి తండ్రి కుమారులు, తండ్రి కుమార్తెలు అయిపోయారు అన్నది మాత్రం నమ్మకూడదు. ఎందుకంటే నిజమైన రక్షణ కలిగినటువంటి వారు చాలా తక్కువ, రక్షణ లేకుండా రక్షించబడ్డామనుకునేవారు ఎక్కువ. రెండవది, ద నెసెసిటీ ఆఫ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్. ఈ జీవాహారం యొక్క అవసరం. మొదటిది దాని యొక్క స్వభావం ఏంటో చూసాం, ఇప్పుడు దాని యొక్క అవసరం ఏంటో చూద్దాం. ద నెసెసిటీ ఆఫ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్, జీవపు రొట్టె యొక్క అవసరం. సో ప్రభు చాలాసార్లు ఇక్కడ చెప్పాడు, అది జీవమునిస్తుంది. 33లో మీరు గమనిస్తే, పరలోకము నుండి దిగి వచ్చి లోకమునకు జీవమునిచ్చున్నది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పాను. వెరిలీ వెరిలీ ఐ సే అంటు యు అని ఉంటుంది కింగ్ జేమ్స్లో. మరీ చెప్తున్నాను, డౌట్ లేకుండా చెప్తున్నాను, తిరుగు లేకుండా చెప్తున్నాను. ఎందుకంటే ప్రపంచమంతా కూడా పాపము చేయుట ద్వారా ఆత్మీయముగా అలమటిస్తోంది, ఆత్మీయ ఆకలి కొరకు అది పరితపిస్తోంది. కనుక ఏం చేస్తుంది, లోకంలో ఉన్నటువంటి వారు ఏదో ఒక దానితో కడుపు నింపుకునేటువంటి ప్రయత్నం చేస్తారు, వారి ఆత్మతృప్తి కొరకు వారు ప్రయత్నం చేస్తారు. కొందరు చెక్కపొట్టు, కొందరు ఇంకొకటి. కానీ ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, మీకు ఆ యొక్క దుర్దశ అవసరం లేదు. ఐ am the bread of life.
జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలి గొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడునూ దప్పిగొనడు. ఇది 35వ వచనం. సో జీవాహారమును నేనే అన్నప్పుడు ఆయన చాలా విషయాలు చెప్పాడు. కొన్నింటిని మనం చూసుకుంటూ పోదాం. ఒకటి, ఇది లోకమంతటికి సరిపోయేటువంటి రొట్టె. ఒక కుటుంబంలో 7 మంది ఉన్నారు. తండ్రి, తల్లి, 5 మంది పిల్లలు. 2 బ్రెడ్ లోవ్స్ తెచ్చారు, అందరికీ పంచుకున్నారు. ఎందుకంటే 7 కడుపులు 2 బ్రెడ్ లోవ్స్తో నింపాలి కనుక నీకెన్ని మొక్కలు, నీకెన్ని మొక్కలు, నీకెన్ని మొక్కలు, నీకెన్ని మొక్కలు పంచుకున్నారు. అట్లాంటిది యేసు ప్రభుతో లేదు. ప్రపంచంలో ఉన్న 800 కోట్లకు ఆయన సరిపోతాడు, ఇంకా మిగిలే ఉంటాడు. నువ్వు ఎంత ఆయన్ని తుంచి తీసుకున్నా ఆయన ఏమీ తరగడు. సో ఆయన ఏమంటున్నాడంటే, నేను లోకమంతటికి జీవాన్ని ఇవ్వడానికి సరిపోయినటువంటి వాడను. యోహాను 1:4 ఆయనలో జీవం ఉండెను అని యేసును పరిచయం చేస్తోంది. సో యేసు ప్రభు ఏంటి అంటే ఆయన జీవమై ఉన్నాడు, ఆయనలో జీవం ఉంది. ఇదే యోహాను భక్తుడు 1 యోహాను పత్రిక రాసినప్పుడు 5వ అధ్యాయం 11, 12 వచనాల్లో అంటాడు, ఈ జీవము ఆయన కుమారుని యందున్నది. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేనివాడే. సో యేసు ప్రభు నీవు విశ్వాసముతో కలిగి ఉంటే నీలో జీవం ఉంది, నిత్య జీవం ఉంది. యేసు ప్రభు నీవు ఇంకా నమ్మకుండా, ఆయనకి నిన్ను నీవు సమర్పించుకోకుండా, అంటే నీవు నీ పాపం ఒప్పుకొని పశ్చాత్తాపడకుండా, రిపెంట్ అవ్వకుండా, ఆయన యందు ఫెయిత్ని, విశ్వాసమును కలిగి ఉండకుండా ఉంటే నీవింకా జీవము లేనివాడవే. క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టిన వారందరూ క్రీస్తును కలిగి లేరు. క్రిస్టియన్ చర్చ్కి వచ్చేటువంటి వారందరూ క్రీస్తును కలిగి లేరు. బేకరీ ముందు నిలబడి రోజంతా అక్కడున్న కేకులను చూసేవాడు కేకు తిన్నోడు కాదు. అవునా కాదా? కొంతమంది రియల్ షాపింగ్ చేయరు, కొంతమంది విండో షాపింగ్ చేస్తారు. అంటే దుకాణంలోనికి పోరు, దుకాణం బయట గుడ్డలు ఆ యొక్క బొమ్మలకి చుడితే వాటిని చూసి వీళ్ళు చుట్టుకున్నట్టు మురిసిపోతుంటారు, కాసేపు చూసి వెళ్ళిపోతారు. వీళ్ళు కొన్న కోళ్ళుదారులు గారు. క్రిస్టియన్లు కూడా ఇట్లాగే విండో షాపింగ్ కోసం వస్తారు. ఈ చర్చిలో మ్యూజిక్ ఎట్లా ఉంది, ఈ చర్చిలో ప్రీచర్ ఎట్లున్నాడు, ఈ చర్చిలో మెంబర్స్ ఎట్లున్నారు, ఈ చర్చ్ పరిస్థితి ఏంటి అని విండో షాపింగ్ చేయడానికి వచ్చినోడు విండో లేని ప్లేస్కి వెళ్తాడు. సో ఆదాము అవ్వలు తిని చచ్చిపోయారు. అండ్ ఇప్పుడు యేసు అంటున్నాడు, మీరు తింటే బ్రతుకుతారు, సరైనటువంటి ఆహారాన్ని మీరు తీసుకుంటే మీకు నిత్య జీవం. సో ఆయన ఏం చెప్తున్నాడు? ద బ్రెడ్ ఆఫ్ లైఫ్ ఈజ్ నాట్ అ కమాడిటీ. ఈ జీవాహారము ఒక పదార్థము కాదు, ఇది ఒక వ్యక్తి, ఇట్ ఈజ్ అ పర్సన్. యేసు అనేటువంటి వ్యక్తిని మీరు భుజించాలి. సో ఇదొక సిస్టమ్ కాదు, ఇదొక ఆచారము లేకపోతే వ్యవస్థ కాదు, ఇదొక డినామినేషన్ కాదు, శాఖ కాదు. దీన్ని నమ్మండి దాన్ని నమ్మండి కాదు, యేసుని నమ్మండి. యేసు ద్వారానే మనకి నిజమైనటువంటి రక్షణ. అండ్ దాన్ని ఆయన ఎట్లా చెప్పాడో మీకు ఈ యొక్క చాప్టర్లో 4 సార్లు ఆయన చెప్పింది నేను మీకు చదువుతాను, గమనించండి. ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం లేదు, బట్ అది ఆ వచనమే సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ, అదే మనకి చెప్పేస్తుంది ఆయన ఏం చెప్తున్నాడో. 37వ వచనాన్ని మీరు చూస్తే యోహాను 6వ అధ్యాయం 37, నా యొద్దకు వత్తురు, అంటే తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చు వానిని నేను ఎంత మాత్రమును బయటికి త్రోసి వేయను. సో ఈ యొక్క జీవాహారాన్ని నేను ఎట్లా కలిగి ఉండాలి బ్రదర్, నేను ఎట్లా జీవపు రొట్టెను తినాలి బ్రదర్, నేను ఎట్లా ఆరోగ్యము, నేను ఎట్లా తృప్తి, ఆత్మతృప్తి, అండ్ నేను ఎట్లా నిత్య ఆయువు, నిత్య జీవాన్ని కలిగి ఉండగలనంటే ప్రభు చెప్తున్నాడు, నా యొద్దకు రమ్మన్నాడు. ఆల్రెడీ 35లో చూసాం కదా, ఏమన్నాడు? నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రమును ఆకలి గొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడునూ దప్పిగొనడు. సో నా యొద్దకు వచ్చేవాడికి ఇది లభ్యం అంటున్నాడు. అండ్ 37లో కూడా చెప్పాడు, నా యొద్దకు వచ్చేవానిని నేను ఎంత మాత్రమును బయటికి త్రోసివేయను. 44వ వచనాన్ని మీరు గమనించండి, నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే కానీ ఎవడునూ నా యొద్దకు రాలేడు. సో అంత్య దినమున నేను వారిని లేపుదును. ఆయన దగ్గరికి వచ్చినటువంటి వారిని ఆయన అంత్య దినాన్న లేపుతాడు, వారికి నిత్య జీవం ఇస్తాడు. 45వ వచనంలో కూడా మీరు గమనిస్తే, తండ్రి వలన విని నేర్చుకొనిన ప్రతివాడును నా యొద్దకు వచ్చును. తర్వాత 65వ వచనంలో, మరియు ఆయన తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవడునూ నా యొద్దకు రాలేడని ఈ హేతువును బట్టి మీతో చెప్పి తిన్నా నేను.
సో ఆయన దగ్గరికి రావడము ఆ జీవాహారపు రొట్టెను స్వీకరించడం, ఆయన దగ్గరికి విశ్వాసంతో రావడము ఆయనను భుజించుట. ఎందుకంటే లిటరల్గా యేసు ప్రభు ఇక్కడ ఒక లోఫ్ ఆఫ్ బ్రెడ్ లాగా మన ముందు లేడు, మీరందరూ ఒక్కొక్క ముక్క తీసుకొని తినండి అని చెప్పడానికి. ఆయన యందు ఆ వ్యక్తిని మీరు విశ్వసిస్తే ఆయన ద్వారా మీరు రక్షించబడతారు. సో 2 మాటలు చెప్పాడు, ఒకటి కమ్స్ టు మీ అండ్ రెండవది బిలీవ్స్ ఆన్ మీ. నా యొద్దకు వచ్చేవాడు నన్ను విశ్వసించేవాడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు. సో నీవు యేసు దగ్గరికి వచ్చావా? ఎట్లా వస్తావు? విశ్వాసంతో వస్తావు. అండ్ యేసును నీవు నమ్ముకున్నావా? ఎట్లా అంటే విశ్వాసంతో. నేను 34 ఏళ్ల క్రితము యేసు దగ్గరికి వచ్చాను, యేసును నమ్మాను, కనుక రక్షించబడ్డాను. 40వ వచనంలో కూడా గమనించండి, యేసుప్రభు ఇంకొక చక్కటి సత్యాన్ని బయటికి తెస్తాడు. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తము, అంత్య దినమున నేను వానిని లేపుదును. ఇప్పుడు నా ప్రశ్నకి జవాబు చెప్పండి. కుమారుణ్ణి ఈ కాలము మనం ఎట్లా చూస్తాం? ఆ రోజునంటే యేసుప్రభు వారి ముందు నిలబడ్డాడు, మాట్లాడుతున్నాడు. వారు ఆ యొక్క క్రైస్ట్ ఇన్ ద ఫ్లెష్, శరీరధారి అయిన క్రీస్తుని చూశారు. మనకిప్పుడు క్రీస్తు కనపడ్డు. సో మనం ఎట్లా చూస్తాం? ఒక చోట ఇదే గాస్పల్లో ఒక చోట ప్రభు చెప్పాడు, మనము ఎట్లా ఆయనని చూడగలమో, ఆయన్ని ఎట్లా నమ్మొచ్చో. తోమాతో అంటాడు, నీవు నన్ను చూచి నమ్మితవి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. 20వ అధ్యాయం 29వ వచనం. సో వారు చూచి నమ్మారు, మనము చూడక నమ్ముతున్నాం. నేను యేసును ఆయన ఎట్లా ఉంటాడో ఇప్పుడు దాకా చూడలేదు, కానీ ఆయన్ని నమ్మి 34 ఏళ్ళు అయిపోయింది. నేను నన్ను నమ్ముకోను, కనబడేటువంటి నన్ను నమ్ముకోను. ప్రతిరోజు నన్ను నేను అద్దంలో చూసుకుంటాను, కానీ నన్ను నేను నమ్ముకోను. నన్ను నమ్ముకుంటే నట్టేట ముంచుతాను నేను. కానీ నాకు కనబడినటువంటి ఆత్మస్వరూపుడైన యేసుని నేను 100% ఏంటి 1000% నమ్ముతాను. ఎందుకంటే ఆయన నమ్మదగిన వాడు. సో అంటున్నాడు, కుమారుని చూచి ఆయన యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు. కుమారుణ్ణి ఎట్లా చూస్తామంటే సువార్తల్లో చూస్తాం. ఆయన వాక్యమై ఉన్నాడని బైబిల్లో యోహాను 1:1 చెప్పబడింది. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. సో ఈ వాక్యము శరీరధారిగా మన మధ్యకు వచ్చాడు గనుక ఆ వాక్యములో శరీరధారిని ఆత్మీయ దృశ్యాలతో మనం చూసినప్పుడు, నమ్మినప్పుడు ఆయన ప్రతివాడికి నిత్య జీవం ఇస్తాడు. అది తండ్రి చిత్తం. సో బిలీఫ్ అనేది ఈ యొక్క జీవాహారపు రొట్టెను మనం కలిగి ఉండినట్లు, భుజించినట్లు మనకి చేస్తుంది. ఇప్పుడు మేము ఇక్కడ బయట మీకు బ్రేక్ఫాస్ట్ పెడతాం. ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ అనుకుంటాను. మీరు అక్కడికి పోయి ప్లేట్లో వేసుకొని దాన్ని చూసి ప్లేట్ అక్కడ పెట్టి ఇంటికి పోతే తిన్నట్ట, తినకపోయినట్ట? తినకుండా పోయారు. సో అట్లాగే ఆహారాన్ని మనము తీసుకుని మనలో భాగముగా చేసుకున్నప్పుడు, జీర్ణం చేసుకున్నప్పుడు అది జీవాన్ని ఇస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది, బలాన్ని ఇస్తుంది, ఆయుష్ను పెంచుతుంది, మనల్ని నిలిపి ఉంచుతుంది. సో అదే ప్రకారం యేసు ప్రభువును విశ్వసించుట అంటే దాని గురించి రోమా 10వ అధ్యాయం 9-10లో ఇట్లా రాయబడి ఉంది. అదేమనగా యేసు ప్రభువన్ని నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపెనని హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనుడు. సో ఇక్కడ చూడండి, ఆ యొక్క జీవాహారపు రొట్టెను మనం ఎంత ఇంటర్నల్గా తీసుకుంటున్నామో, దాన్ని మనం ఎట్లా హృదయములో విశ్వసిస్తున్నామో, దాన్ని ఎట్లా నోటితో ఒప్పుకుంటున్నామో, ఎట్లా అప్పుడు ఆయన మనలోనికి వచ్చాడు గనుక, మనకు జీవం అయ్యాడు గనుక మనకి ఆయన నిత్య జీవాన్ని ప్రసాదించేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. మన లైఫ్లో మనము ఎక్సర్సైజ్ చేయకుండా బతకొచ్చు, మన లైఫ్లో మనము చాలా పనులు చేయకుండా బతకొచ్చు, కానీ మన లైఫ్లో మనము తినకుండా బ్రతకలేము. ఆల్రెడీ మనం దాన్ని చూసాం. ప్రతిరోజు జీవముతో ఉండాలంటే తింటూ ఉండాలి. హెన్రీ వార్డ్ బీచర్ అనేటువంటి ఒక ప్రముఖ అమెరికన్ పాస్టర్ తన జీవితం గురించి తన పుస్తకంలో ఇట్లా రాశాడు. నాకు చిన్నప్పటి నుండి రొట్టె అంటే చాలా ఇష్టం, బ్రెడ్ అంటే చాలా ఇష్టం. సో నేను ఉదయము నా తల్లి నాకు బ్రేక్ఫాస్ట్ పెట్టేంత వరకు ఆగను. ఆమె 8 తర్వాత పెడుతుంది. నేను 5-5:30కి లేచినప్పుడు ఎవరు లేవకముందే కిచెన్లోకి వెళ్ళిపోతాను. బ్రెడ్ లోఫ్ అక్కడ ఉంటుంది, నేను దాన్ని కోసుకుని ఒక ముక్క తినేస్తాను. తర్వాత బ్రేక్ఫాస్ట్ కోసం ఆగుతాను. బ్రేక్ఫాస్ట్ అప్పుడు నా తల్లి నాకు మరలా బ్రెడ్ పెడుతుంది, దాన్ని తింటాను. తర్వాత స్కూల్కి వెళ్ళినప్పుడు టిఫిన్లో బ్రెడ్ కడుతుంది, అయినా కూడా లంచ్ వరకు ఆగను. ముందే మళ్ళా తీసేసి ఇంకొక ముక్క 2 ముక్కలు తినేస్తాను. తర్వాత ఇంటికి వచ్చినప్పుడు సాయంత్రం టీతో పాటు బ్రెడ్ ఇచ్చేంత వరకు ఆగను. బ్యాగ్ కూడా పెట్టకుండా కిచెన్లోకి పోయి బ్రెడ్ తిని బయటకు పోయి బ్యాగ్ పెట్టి వస్తాను. మళ్ళీ తల్లి టీతో బ్రెడ్ ఇస్తే తింటాను.
రాత్రి డిన్నర్ అప్పుడు మళ్ళా బ్రెడ్ తింటాను. సో ఆయన ఏమంటాడంటే, ఇట్ వాజ్ బ్రెడ్ ఆల్ ద టైమ్ విత్ మీ, బ్రెడ్ దట్ ఐ లివ్డ్ ఆన్ అండ్ గాట్ స్ట్రెంగ్త్ ఫ్రమ్. రొట్టె ఎన్ని సమయాల్లో కూడా, అన్ని కాలాల్లో కూడా రొట్టె, ఆ రొట్టెను బట్టి నేను బ్రతికాను, బలాన్ని పొందాను. అండ్ ఆయనే ఇట్లా ముగిస్తాడు. ఈ రోజున చాలామందికి జీవాహారము అనేది ఒక మతము, అది వారు ఒక కేకు లాగా తయారు చేసి పెట్టారు. రొట్టెకి కేకుకి చాలా పెద్ద వ్యత్యాసం ఉంది. రొట్టెను మీరు చికెన్ కర్రీలో ముంచుకొని తినొచ్చు, కేకును ఆ పని చేయరు. మీరు చికెన్ మటన్ కర్రీలో కేకును ముంచరు. రొట్టె ఇంత తినొచ్చు, కేక్ అంత తినరు మీరు. సో ఆయన అంటాడు, మనం ఈ రోజున మన యొక్క బ్రెడ్ ఆఫ్ లైఫ్ని కేక్ లాగా చేసాము. కేక్ని డైనింగ్ టేబుల్ మీద పెట్టాం, తీసి పైన షెల్ఫ్లో పెడతాము. అండ్ మనం దాన్ని మాటికి తినము. ఎవరైనా ఇంటికి వస్తే వారి కోసం తీస్తాము, దాన్ని చిన్న ముక్కలు కోస్తాము, మంచి ప్లేట్లో పెడతాము, వారి ముందు పెడతాము. వారు కొన్ని ముక్కలు, మనం ఒక తింటాము, తెచ్చి మళ్ళా పెట్టేస్తాం. మళ్ళా ఎవరో వచ్చే వరకు కేకుని తీయం. కానీ రొట్టె ఎట్లా కాదు, ప్రతి పూట ప్రతిరోజు రొట్టె అవసరం. సో ఈ రోజున చాలామందికి ఈ జీవాహారం అనేది ఒక మతంగా మారిపోయింది కనుక వారానికి ఒక్కసారి కేక్ లాగా వారు సండే వచ్చేటప్పుడు దాన్ని తీసుకొని నోట్లో వేసుకుంటారు. మళ్ళీ నెక్స్ట్ సండే వరకు ఆ కేకు క్రైస్తవులకి రొట్టెతో పని లేదు. ఎండ్ ఆఫ్ కోట్. రెండవది, ఆయనతో మనకు ఉండాల్సినటువంటి అవినావ సంబంధం, అన్యోన్య సంబంధం, విశ్వాసము ద్వారా ఏర్పడేటువంటి దైవిక బంధం, ఇది నిత్యమైనది, శాశ్వతమైనది అని చెప్తున్నాడు. సో ఆయన మనకి జీవాహారం అయితే, ఆయన్ని మనం ఎట్లా విశ్వాసంతో భుజిస్తే ఆయన మనకి మొదట రక్షణ ఇస్తాడు. మరణము నుండి, నిత్య నరకము నుండి, అగ్నిగంధకాల గుండము నుండి, నిత్య నాశనము నుండి యేసు సాల్వేషన్ ఇస్తాడు. రెండవది, ఆయన మనకి సెక్యూరిటీని ఇస్తాడు, నిజమైన జీవాన్ని ఇస్తాడు, అండ్ నిత్యమైన భద్రతని ఇస్తాడు. ఇదే యోహాను సువార్త 10వ అధ్యాయంలోనే ఒక శ్రేష్టమైనటువంటి మాట, సమృద్ధి గల జీవాన్ని ఇవ్వడానికి నేను వచ్చాను అని ఆయన చెప్పాడు 10వ వచనంలో. సో గొర్రెలకు జీవం, సమృద్ధిగా ఆ జీవం కలగడానికి నేను వచ్చాను. సో మనకు ఆ యొక్క అబండెంట్ లైఫ్, ఇటర్నల్ లైఫ్ ఇస్తాడు. మూడవది, సాటిస్ఫాక్షన్ ఇస్తాడు. ఆయన్ని భుజించిన వాడికి ఇక ఆకలి ఉండదు, ఆయన్ని భుజించిన వాడికి ఇక దప్పిక ఉండదు. అంటే ఇక వాడి యొక్క ప్రాణము, వాడి యొక్క ఆత్మ వేరే చిల్లర విషయాల కొరకు వెంపర్లాడదన్నమాట. You do not crave, your real inner person will not crave for anything else. డబ్బు కోసమో, సెక్స్ కోసమో, పేరు ప్రతిష్టల కోసమో, లోకపు సుఖభోగాల కోసమో యేసుక్రీస్తుని నిజంగా భుజించేటువంటి వ్యక్తి వెంపర్లాడడు. 107వ కీర్తన 9వ వచనంలో, ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తి పరచియున్నాడు. గ్రామర్ చూడండి, ఆల్రెడీ సాటిస్ఫైడ్. ఆకలి గొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. సో వారి కడుపు నిండా పెట్టాడు కనుక వారు మరలా ఆకలి గొనరు. వారు నిండుగా నీటిని తాగారు కనుక వారు మరలా దప్పిగొనరు. కానీ ఫిజికల్గా మనం ఆలోచిస్తే ప్రతిరోజు మనకు ఆకలేస్తుంది, ఆహారం కావాలి. ప్రతి పూట మనకి దప్పికేస్తుంది, నీళ్లు కావాలి. సో బాడీ యొక్క నీడ్ ఏంటంటే రిపీటేటివ్గా మనము దాన్ని తీసుకుంటూ ఉంటేనే అది రిప్లెనిష్ అవుతుంది, అది సాటిస్ఫై అవుతుంది. సోల్కి అట్లా అవసరం లేదు. సోల్కి వన్స్ ఫర్ ఆల్ సాటిస్ఫాక్షన్ కమ్స్ త్రూ జీసస్ క్రైస్ట్. నాకు 34 ఏళ్ల క్రితం అది ఇచ్చాడు. మరి మీకు ఇస్తే, మీరు యేసును కలిగి ఉంటే, సంతృప్తిగా ఉంటే, మీరు నిజమైన క్రిస్టియన్గా ఉన్నారు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకములోనిది ఏదియు నాకు అక్కర్లేదు. ఆ స్టేట్మెంట్ చేయగలిగిన వాడు నిజమైన క్రిస్టియన్. లేదు ప్రభువా, నువ్వు ఒక్కడివే నన్ను తృప్తిపరచట్లేదు, నేను మరి నీతో పాటు ఇంకేదన్నా కలిగి ఉండాలి, నాకు కిక్కు రావట్లేదు ప్రభువా. ఉట్టి క్రైస్ట్ కిక్ నాకు ఎనఫ్ కాదు, నాకు ఒక డ్రింక్ కిక్నివ్వాలి, నాకు డబ్బు కిక్నివ్వాలి, నాకు ప్లెషర్ కిక్నివ్వాలి, నాకు నా యొక్క ప్యాషన్స్, నాలో ఉన్నటువంటి ఉద్రేకాలు కిక్కునివ్వాలనుకుంటే నువ్వు ఇంకా క్రైస్ట్లోనికి రాలేదు. నెవర్ అన్నాడు ఆయన. గ్రీకులో ఆ ఎన్నడు, ఎప్పుడు అనేటువంటిది అది చాలా ఎంఫెటిక్గా ఆయన వాడాడు. ఏమాత్రమును ఆకలిగొనడు, ఎప్పుడునూ దప్పిగొనడు. ఆ రెండు పదాలు, ఏమాత్రమును, ఎప్పుడును, అది క్రిస్టియన్ ఎక్స్పీరియన్స్గా ఉందా నీకు? జర్మనీలో 2వ ప్రపంచ యుద్ధ సమయంలో నాట్జీలు ఏం చేశారంటే, జర్మన్ల పిల్లల్ని, 12-13 ఏళ్ల పిల్లల్ని, ముఖ్యంగా మగ పిల్లల్ని
బలవంతంగా లాక్కొని వచ్చి కుటుంబాల నుండి వేరు చేసేసి సైన్యంలో చేర్పించారు. గెస్టాపో, ఒక దుర్మార్గపు సైన్యం, అది యూదులను ఊచకోత కోసిన సైన్యం, దాంట్లో చేర్పించారు. వారితో అన్ని రకాలైనటువంటి మరి హేయమైన పనులు చేపించేవారు. ఆ పిల్లలకి భయము, కొడతారు, తిండి పెట్టరు, కనుక వారు ఏం చేయమంటే అది చేసేవారు. సో వారిని టెంటుల్లో పెట్టారు అండ్ వారికి ఆహారం లేకుండా వారిని అలమటింపజేశారు. అట్లా వారిని చాలా హీనంగా చూశారు. సో జర్మనీ నాట్జీల ప్రభుత్వం పోయింది, మరలా అది విడుదల పొందింది, అంటే స్వాతంత్రం వచ్చింది జర్మనీకి. సో వేరే వారు వచ్చి జర్మనీని తిరిగి రెస్టోర్ చేస్తున్నారు. ఈ టైంలో మరి డాక్టర్లు, సైకాలజిస్టులు వీళ్ళందరూ ఈ యొక్క 12-13 వాళ్ళు ఫ్యూ ఇయర్స్ అయిపోయింది కనుక ఆ పిల్లలందరినీ పోగేశారు, వారిని రీహాబిలిటేట్ చేస్తున్నారు. అంటే వారిని తిరిగి పునరావాసం ద్వారా సమాజంలోనికి ఇంక్లూడ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ వీరందరూ మెంటల్గా, ఫిజికల్గా దెబ్బతినిపోయారు. ఈ పిల్లలకి రాత్రి నిద్ర వచ్చేది కాదు, రాత్రి వీరు పెడబొబ్బలు పెట్టి ఏడ్చేవారు. సో ఒక డాక్టర్ వారి మీద కొన్ని రోజులు నిశ్చితంగా వారితో ఉండి గమనించాడు. గమనించినప్పుడు వారికి అర్థమైంది ఏంటంటే, రాత్రులు వీరు లేచి కేకలేస్తున్నప్పుడు కొందరు అడిగేవారు, రేపు మాకు తిండి ఉంటుందా, రేపు మాకు తిండి ఉంటుందా. అంటే ఆయనకు అర్థమైపోయింది, ఓకే వీరిని అక్కడ స్టార్వ్ చేశారు కనుక వీరికి రేపు ఆహారం ఉంటుందన్నది వీరికి తెలియదు కనుక వీరు దాంతో పీడకళ్ళు గంటున్నారు, బాధపడుతున్నారని చెప్పి ప్రతిరోజు ఆయన వారికి మంచి ఆరోగ్యకరమైన ఆహారాన్ని కడుపు నిండా పెట్టించి, ఆ పిల్లలు పడుకున్నప్పుడు ప్రతి ఒక్కడి చేతిలో ఒక లోఫ్ బ్రెడ్ పెట్టించి పడుకోబెట్టేవాడు. ఆద మరిచి పసి కూనల్లాగా నిద్రపోయేవారు గురకబెట్టి. ఎందుకంటే గట్టిగా పట్టుకునేవారు, రేపటికి నాకు రొట్టె ఉంది, భరోసా ఉంది, భయం లేదు. నీకు యేసు అట్లా ఉన్నాడా? నాకు యేసు అంటే భవిష్యత్తు ఉంది. ఉద్యోగం భవిష్యత్తునివ్వదు, బ్యాంకులో ఉన్నటువంటి డిపాజిట్లు భవిష్యత్తునివ్వవు, ప్రాపర్టీ భవిష్యత్తునివ్వదు. ఎందుకంటే అట్లా మారిపోవచ్చు దినాలు, అట్లా పోవచ్చు అవి మా చేతుల్లో నుండి. కానీ యేసు మన యొక్క జీవాహారముగా ఉంటే, మనకి నిత్య జీవాన్ని ఇచ్చేవాడిగా ఉంటే ఆ భరోసా మనకుందా? ఆయన ఏదైతే చెప్పాడో పరలోకం గురించి, దేవుడి గురించి, మన భవిష్యత్తు గురించి అవన్నీ ఆయన చేస్తాడనేటువంటి ఆ భరోసా నీకుంటే నీవు నిజంగా ధన్యుడవు. యేసు నీ యొక్క బ్రెడ్ ఆఫ్ లైఫ్గా ఉన్నాడు. సో మరి ఇప్పుడు దీన్ని నేను రోజు రోజు ఎట్లా నన్ను నేను ఉత్తేజపరచుకోవడానికి, ఆరోగ్యంగా ఉంచుకోవడానికి నేను వాడుకోవచ్చు? బైబిల్లో ఎన్నో సూచనలు ఉన్నాయి. ఆయన వాక్యము ద్వారా మనకి ఈ యొక్క ఆహారమును దేవుడు ఏర్పాటు చేసి పెట్టాడు కనుక దాని ద్వారా మనల్ని మనము అంటే ఆ రివైవల్లో, ఉజ్జీవంలో పెట్టుకోవచ్చు. ఒక మాట ఉంది సామెత 16:26లో, ప్రావర్బ్స్ 16:26లో, కష్టము చేయు వాని ఆకలి వాని కొరకు వాని చేత కష్టము చేయించును. అది మీరు ధ్యానించండి. తర్వాత అంటాడు, వాని కడుపు వానిని తొందరపెట్టును, వాని కడుపు వానిని తొందరపెట్టును. సో వాని కడుపు వాడిని తొందర పెడుతోంది కనుక వాడు కష్టం చేస్తున్నాడు. వాడి కడుపులో ఉన్నటువంటి ఆకలి వాని కొరకు వాని చేత కష్టం చేయిస్తోంది కనుక వాడు తింటున్నాడు. సో నాకు యేసుప్రభు జీవాహారపు రొట్టె, నేను ఆయన్ని ప్రతినిత్యం భుజించాలి కనుక ఏం చేయాలి? దేవుడి వాక్యాన్ని, ఆయన వాక్యమై ఉన్నాడు కనుక దాన్ని నేను ఎంత ఎక్కువ చదివితే, ఎంత ఎక్కువ తింటే, ఆత్మీయంగా స్పిరిచువల్లీ దాని మీద నేను ఎంత ఎక్కువ ఫీస్ట్ చేస్తే అంత ఎక్కువ నా ఆత్మకు తృప్తి, అంత ఎక్కువ నా ఆత్మకు ఆరోగ్యం అండ్ నాకు బలం. ఇర్మియా దీన్ని తెలుసుకున్నాడు యేసు కన్నా ముందే. అందుకే రాస్తాడు ఇర్మియా 15:16లో, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. సో దేవుడి మాటలను భుజించుతా. సైన్యములకు అధిపతి వగు యెహోవా, దేవా నీ పేరు నాకు పెట్టబడిన గనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి. సో ఈ ప్రకారం దేవుడు ఏర్పాటు చేశాడు. దేవుడి వాక్యము ద్వారా మనకి సంతోషం, దేవుడి వాక్యం ద్వారా మనకు ఆనందం, దేవుడి వాక్యం ద్వారా మనకు ఒక మధురమైన అనుభవం, దేవుడి వాక్యం ద్వారా మనకు జీవం, దేవుడి వాక్యం ద్వారా మనకి బలం, దేవుడి వాక్యం ద్వారా మనకి ఆ యొక్క విజయాలు లభిస్తాయి. మత్తయి 4:4లో యేసుప్రభు అందుకే అన్నాడు, అందుకు ఆయన మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని రాయబడి ఉన్నదని. సో ఇక్కడ చూసుకోండి, ఆయన్ని భుజించుట అంటే ఆయన వాక్యమును మనము సమృద్ధిగా భుజించుట. ఇక యోహాను 6:51లో ప్రభు కొంచెం గ్రాఫిక్గా మాట్లాడతాడు. ఈ 6:51 తర్వాత నుండి 58 వరకు, పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే, ఎవడైనను ఈ ఆహారం భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును.
మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని. ఇప్పుడు ఇక్కడ శరీరాన్ని నేను లోకానికి ఆహారంగా ఇస్తున్నాను అంటాడు, జీవం కొరకు అంటాడు. ఏం చెప్తున్నాడు ఆయన? ఆయన యొక్క ఇన్కార్నేషన్, నరావతారిగా శరీరధారిగా వచ్చుటను గురించి చెప్పాడు. రెండవది, ఆయన మానవ పాప ప్రాయశ్చిత్తం కొరకు తన శరీరమును సిలువకు ఇవ్వడాన్ని గురించి, సిలువ మరణం గురించి, ఆయన భూస్థాపన పునరుత్థానముల గురించి ఆయన మాట్లాడుతున్నాడు. సో దాని యందు ఎవడైతే విశ్వాసం ఉంచుతాడో, యేసు నా కొరకు నా పాపాన్ని భరించాడు, యేసు నా కొరకు తన దేహాన్ని చీల్చబట్టగిచ్చాడు, యేసు నా కొరకు తన పవిత్ర రక్తాన్ని చిందింపజేశాడు, యేసు నా కొరకు నా స్థానంలో నా వలె చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, మూడవ దినమున తిరిగి లేచాడు, ఆ యేసే నాకు పాపక్షమాపణ, ఆత్మరక్షణ, నిజమైన నిత్య జీవాన్ని ఇస్తాడు. ఆ కాంటెక్స్ట్లో ఆయన చెప్పుకుంటూ ముందుకెళ్ళినప్పుడు 6వ అధ్యాయము 53 నుండి 58 వరకు చెప్తాడు. 59 కన్క్లూషన్ అనమాట, అది సమాజ మందిరంలో కపెర్నహూములో. ఇప్పుడు 53వ వచనాన్ని మీరు వింటే, కావున యేసిట్లో నేను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము కలవారు కారు. సో ఈ 53 నుండి 58 వరకు కొంత కాంట్రవర్షియల్ ప్యాసేజ్ అది. అదేంటో ఇప్పుడు మీకు చెప్తాను. యేసు ప్రభు తన యొక్క ప్రభు బల్ల గురించి, లార్డ్ సప్పర్ గురించి, ప్రభు రాత్రి భోజనం గురించి మాట్లాడుతున్నాడు అని. కానీ ఇప్పుడు అట్లా ఆయన దాని గురించి అస్సలు చెప్పట్లేదు అన్నది మిగతా స్కాలర్స్ యొక్క అభిప్రాయం. అండ్ ఈ అభిప్రాయమే నా అభిప్రాయం. ఎట్లాగో నేను మీకు చెప్తాను. అండ్ మన బ్రదర్స్ ఎవరినైతే చదువుతారో, ఎవరినైతే వారు ఫాలో అవుతారో అలాంటి ఇద్దరు పేర్లు కూడా చెప్తాను. ఒకటి విలియం మెక్డొనాల్డ్, దాన్ని లార్డ్ సప్పర్ అని తీసుకోడు, దాన్ని రిజెక్ట్ చేశాడు, లార్డ్ సప్పర్ కాదు అని. వారెన్ వర్స్బీ, అది ససేమిరా లార్డ్ సప్పర్ కాదు అని తిరస్కరించేశాడు. ఇంకా అట్లా చాలామంది ఇన్డెప్త్ రిలయబిలిటీ ఉన్న గ్రీక్ స్కాలర్స్ దాన్ని కాదన్నారు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అవిశ్వాసులతో మాట్లాడుతున్నాడు, స్వార్థపరులతో మాట్లాడుతున్నాడు. అండ్ వీరికి నెక్స్ట్ తన యొక్క మరణము, భూస్థాపన, పునరుత్థానములు, తన యందు విశ్వాసం ఉంచడం ద్వారా నిత్య జీవం ఎట్లా లభిస్తుందో దాని గురించి చెప్తున్నాడు. కనుక వీరికి ప్రభు యొక్క బలను గురించి ఆ టైంలో చెప్పాల్సినటువంటి అవసరము లేదు, చెప్పట్లేదు. సెకండరీగా దాన్ని తర్వాత విశ్వాసంలోనికి వచ్చిన తర్వాత మేము వాడుకోవచ్చు కదా, దాంట్లో తప్పు లేదు కదా అన్నటువంటి కొంతమంది స్కాలర్లు కూడా లేకపోలేదు. వారు ఏమంటున్నారంటే, అవునులే ప్రభు ప్రైమరీగా దాన్ని చెప్పలేదు, కానీ దాన్ని మనం సెకండరీగా తీసుకుంటే కూడా తప్పలేదు కదా అన్నారు. నేను అంటాను, అసలు ఆయన చెప్పకపోతే, నువ్వే అంటున్నావు ఆయన చెప్పలేదని, మరి సెకండరీ ఎందుకు అంటాను నేను. సో అందుకని ఎవరైతే ఇదిగో మనం ఆయన యొక్క శరీరాన్ని తింటున్నాం, ఆయన రక్తాన్ని తాగుతున్నాం, అది ఆయన వారికి నిత్య జీవాన్ని ఇస్తుంది అన్నాడు. ప్రభు బల్ల నిత్య జీవాన్ని పొందినటువంటి వారు ప్రభు కొరకు నమ్మకంగా బ్రతకడానికి ఉపయోగపడేటువంటి ఒక మెమోరియల్, స్మారక చిహ్నం. దిస్ డస్ నాట్ గివ్ లైఫ్ ఆర్ ఇటర్నల్ లైఫ్ టు ఎనీబడి. ఇది ఎవరికి జీవాన్ని ఇవ్వదు, నిత్య జీవాన్ని ఇవ్వదు. బాప్తిస్మం ఎవరిని రక్షించదు, ప్రభు బల్ల ఎవరిని రక్షించదు, సంఘానికి రావడం ఎవరిని రక్షించదు, బైబిల్ చదువుట ఎవరిని రక్షించదు. బైబిల్లో ఉన్న వాక్యము నిన్ను కన్విక్షన్కి గురి చేసి, నీ ఆత్మలో దోషారోపణ కలుగజేసి, నీవు ప్రభు పాదాలు పట్టుకొని పశ్చాత్తాపముతో మారుమనసు పొంది విశ్వాసం ఉంచితే రక్షించబడతావు, బైబిల్ చదువుటం గట్టి కాదు. సో ఆ ప్రకారం ఇంకా మరొకసారి ఎప్పుడైనా ప్యాసేజ్కి ఎక్స్పోజిషన్కి వచ్చినప్పుడు నేను అన్ని రీజన్స్ మీకు ఇస్తాను. సో ఇది ప్రభు బలను, ప్రభు యొక్క సపర్ని సూచించేటువంటి విషయము కాదు. మరి ఇది ఏంటి బ్రదర్ అని మీరు అడగొచ్చు. దానికి కూడా నేను ఒక రిఫార్మ్డ్ థియోలోజియన్ అండ్ వన్ ఆఫ్ ది రినౌండ్ పాస్టర్స్ ఆఫ్ అమెరికా, ఆయన్ని కోట్ చేస్తాను. ఎందుకంటే దీన్ని లార్డ్ సప్పర్గా తీసుకున్నటువంటి వారిలో రిఫార్మ్డ్ గ్రూప్కి సంబంధించిన వారు ఎక్కువ ఉన్నారు. ఈయన ఏమంటాడో వినండి. ఈయన పేరు జేమ్స్ మాంటగోమరీ బాయ్స్. సో జేమ్స్ మాంటగోమరీ బాయ్స్ ఏమంటాడు, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము తాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు అన్నప్పుడు యేసుప్రభు ఏం చెప్తున్నాడు అంటే, మనము ఆయనలో అంత గాఢమైన పాలిభాగస్తులమై ఉండాలి. అంటే వీ మస్ట్ బీ ఎ డీప్ పార్టేకర్స్ ఆఫ్ హిమ్. మరి దాన్ని ఎట్లా చేస్తాము? సో జేమ్స్ బాయ్స్ ఇట్లా దాని గురించి వివరణ ఇచ్చాడు. ఇట్లా ఆలోచించండి. యేసు మీకు ఆత్మీయముగా ఆహారమై ఉన్నాడు. మీరు భౌతికంగా రొట్టెను మీ చేతిలో పట్టుకున్నప్పుడు దాని యొక్క స్పర్శ ఫీల్ అవుతారా?
నోట్లో పెట్టుకున్నప్పుడు దాని రుచి మీకు తెలిసి వస్తుందా? యేసు మీకు అట్లా ఉండాలి ఆత్మీయంగా. సో ఆయన వాడినటువంటి ఎగ్జాంపుల్ అమెరికాలో అమెరికన్స్కి బాగా అలవాటు కనుక, ఎందుకంటే అమెరికన్స్ ఒకప్పుడు బ్రెడ్ తినేవారు, ఇప్పుడు అమెరికన్స్ అందరూ మెక్డానల్డ్స్కి పోయి బర్గర్ లేకపోతే ఫ్రెంచ్ ఫ్రైస్ తింటారు కనుక అదే ఎనాలజీ వాడాడు, అదే సాదృశ్యం వాడాడు. కానీ ఈ యొక్క డిస్క్లైమర్తో చెప్పాడు, నేను ఈ రకంగా యేసు ప్రభువుని మీ ముందు పెడుతున్నందుకు దైవ దూషణ చేస్తున్నానని భావించొద్దు, మీకు ప్రాక్టికల్గా అది ఎంత నిజమైన అనుభవంగా ఉండాలో చెప్పడానికి చెప్తున్నాను. సో మీరు ఒక హ్యాంబర్గర్, అమెరికన్కి ఇష్టమైనది మెక్డానల్డ్స్ హ్యాంబర్గర్, ఫ్రెంచ్ ఫ్రైస్. సో మీరు ఒక హ్యాంబర్గర్, ఫ్రెంచ్ ఫ్రైస్ తింటున్నప్పుడు ఎంత రియల్గా ఫీల్ అవుతారో జీసస్ మీకు అంత రియల్ ఫుడ్గా మారాడా? అది ప్రశ్న. అట్లాంటి రియల్ ఎక్స్పీరియన్స్ చాలామందికి లేదు. సో ఆయన మీకు రియల్ సబ్స్టెన్స్గా మారకపోతే, అంటే నిజమైనటువంటి పదార్థంగా, మీకు జీవాన్నిచ్చే పదార్థంగా మారకపోతే, ఆయన మీ జీవాన్ని కొనసాగించే రొట్టెగా మారకపోతే, మీకు మాంసముగా, మీకు బంగాళదుంపలుగా మారకపోతే, ఎందుకంటే వారు మ్యాష్డ్ పొటాటో, మీట్, రెడ్ మీట్ తింటారు కనుక దానికి కూడా వాడాడు. మరి ఆయన మీకు జీవాహారపు రొట్టె ఎట్లా అయ్యాడు? క్రైస్ట్ ఈజ్ అబ్సల్యూట్లీ ఇండిస్పెన్సబుల్. అంటే ఆయన లేకుండా మనం లేము. ఆహారం లేకుండా జీవం లేదు. అట్లాంటప్పుడు నీవు క్రైస్తవుడు అని చెప్తున్నావు, ఆత్మీయుడు అని చెప్తున్నావు, కానీ నీవు క్రీస్తునట్లా భుజించలేదు, అట్లాంటి రుచికల అనుభవం నీకు లేదు, నీవు క్రైస్తవుడు ఎట్లా అయ్యావు? అది ఆయన పాయింట్. సో అందుకని ఎప్పుడు బిబ్లికల్ హెర్మెన్యూటిక్ ఎక్సిజీసిస్, ఇన్ డెప్త్ స్టడీ అవసరం. లేకపోతే పైన సూపర్ఫిషియల్గా మనము అక్కడ ఆయన చెప్పంది చెప్పే ప్రమాదం ఉంది. ఆయన కొటేషన్ లాస్ట్ది, యేసుక్రీస్తు మీకు అట్లా ఊహించడం కష్టంగా ఉందా? అయితే మీరు ఇంకా సరిగా వాక్యాన్ని గ్రహించలేదు. ఎండ్ ఆఫ్ కోట్. అది సత్యం అన్నమాట. సో ప్రభువుని అట్లా మీరు యథార్థంగా తీసుకున్నారా? రియల్గా చాలామంది తీసుకోలేదు. అందుకని జేమ్స్ మాంట్గోమరీ బాయ్స్ ఏమంటాడో తెలుసా ఆయన చర్చ్ గురించి? నా చర్చికి దాదాపు 170 సంవత్సరాల చరిత్ర ఉంది. దీంట్లో ప్రపంచ ప్రాముఖ్యత కలిగినటువంటి లోతైన వాక్య జ్ఞానం ఉన్న బైబిల్ బోధకులు కాపర్లుగా పనిచేశారు. వారి తర్వాత నేను ఇప్పుడు వచ్చాను. నేను కూడా దాదాపు 30 ఏళ్ళు దాటిపోయింది చర్చికి పాస్టర్ని. కానీ నేను మీ అందరి ముందు ఒప్పుకునేది ఏంటంటే, మా అందరి బోధ విన్న తర్వాత కూడా మా చర్చిలో ఇంకా రక్షణ పొందకుండా నరకానికి పోయేవారు చాలామంది ఉన్నారు. జాన్ మెకార్థర్ ఒక పుస్తకం రాశాడు, ద గాస్పెల్ అకార్డింగ్ టు జీసస్. దాంట్లో అంటాడు, ఇన్నేళ్ళు 30 ఏళ్ళు నేను ఈ చర్చికి పాస్టర్ని, లోతుగా వాక్యాన్ని వచనం వెంబడి వచనం బోధించాను, అయినా కూడా నేను ధైర్యంగా చెప్పలేను నా బోధ విన్న ప్రతి ఒక్కరు రక్షించబడ్డాడని. యేసుప్రభుకి 12 మంది అపోస్తలు ఉండేవారు. ఆయనతో ఆ యొక్క వ్యక్తి చివరి రోజున ప్రభు బల్లలో చేయి వేశాడు, రొట్టె తీసుకున్నాడు, తిన్నాడు. మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడని చెప్పాడు. ఆయన పోయి అప్పగిచ్చేసాడు. ఒకవైపున ఇది గ్రేట్ ప్రివిలేజ్, గొప్ప ఆధిక్యత. అట్ ద సేమ్ టైం ఇది ఇంకొక వైపున గ్రేట్ టెర్రర్. జీవాహారపు రొట్టెకు అంత దగ్గరగా వచ్చి భుజించకుండా నశించిపోవడం ఎంత దారుణం. జీవాహారపు రొట్టెను కలిగి ఉండి పట్టించుకోకుండా కేకులాగా మార్చి కిటికీలో పెట్టడం ఎంత దారుణం. సో నీకు ఆయన జీవాహారం అయి ఉన్నాడా? క్రైస్తవ్యం ఆచారం కాదు, క్రైస్తవ్యం అలవాటు ప్రకారం చేసే కొన్ని అభ్యాసాలు కాదు. క్రైస్తవ్యం ఒక వ్యక్తి, యేసుక్రీస్తు. మరి యేసుతో, మన ప్రాణ ప్రియుడితో, మన వరుడితో మనకు అట్లాంటి బంధం ఉందా? లేదంటారు చాలామంది. కలిగి ఉండమని ఆయన చెప్తున్నాడు. రొట్టె లేకుండా, ఆహారం లేకుండా మనం ఎట్లా ప్రతిరోజు గడపలేమో, యేసు లేకుండా ప్రతిరోజు ప్రతి గంట గడపకూడదు. అట్లాంటి స్థితి మనకు ఉండకూడదు. ముగించేద్దాం. అమెరికాలో ఒక మేరీ షెకల్టన్, ఆమె ఒక భక్తి గీతం రాసింది, కానీ చాలామంది దాన్ని పెద్దగా పట్టించుకోలేదు, అది మరుగున పడిపోయింది. దాంట్లో 2 స్టాంజాలు ఇట్లా ఉంటాయి, గమనించండి. ఐఎమ్ ఎన్ ఎంప్టీ వెసల్, నాట్ వన్ థాట్ ఆర్ లుక్ ఆఫ్ లవ్ ఐ ఎవర్ టు దీ బ్రాట్. నేను ఒక ఖాళీ పాత్రను, ఒక్క తలంపు లేదు అంటే నేను ఎప్పుడూ ఒక్కసారి కూడా నీ దగ్గరికి ప్రేమతో చూచిన చూపుంది లేదు. ఎట్ ఐ మే కమ్ అండ్ కమ్ అగైన్ టు దీ విత్ దిస్ ది ఎంప్టీ సిన్నర్స్ ఓన్లీ ప్లీ దౌ లవెస్ట్ మీ. అయినా నేను మాటికి నీ దగ్గరికి రావచ్చు ఒక ఖాళీ పాపి యొక్క విన్నపముతో, నీవు నన్ను ప్రేమించువాడవు గనుక. ఓ ఫిల్ మీ జీసస్ సేవియర్ విత్ దై లవ్. ఓ యేసు రక్షక, నన్ను నీ ప్రేమతో నింపు.
లీడ్ మీ టు ద లివింగ్ ఫౌంట్ అబౌవ్. ఆ పైనన్నటువంటి ఊట యొద్దకు నన్ను నడిపించు, జీవపు ఊట దగ్గరికి నన్ను నడిపించు. హిదర్ మే ఐ ఇన్ సింపుల్ ఫెయిత్ డ్రా నై. నేను సామాన్య విశ్వాసముతో నీ దగ్గరగా రాగా, అండ్ నెవర్ టు అనదర్ ఫౌంట్ ఫ్లై బట్ అంటు ది. ఇంకొక ఊట దగ్గరికి నేను ఎప్పుడు ఎగిరిపోకుండా ఎల్లప్పుడూ నీ దగ్గరికి రావడానికి నాకు సహాయం చేయవా అని మేరీ షాకిల్టన్ రాసింది. అది మన ప్రేయర్ అయితే, అది మన లైఫ్ ఎక్స్పీరియన్స్ అయితే, ఆయన మనకి బ్రెడ్ ఆఫ్ లైఫ్, ఆయన మనకి జీవాహారపు రొట్టె. మేము కొంతకాలం సింగపూర్లో ఉండొచ్చాం. సింగపూర్లో వింతైన పనులన్నీ చేస్తుంటారు, ఇంట్రెస్టింగ్ వర్క్స్ వాళ్ళు చేస్తుంటారు. సో సింగపూర్లో ఒకప్పుడు చైనీస్లో, ఓల్డ్ చైనీస్ గ్రీటింగ్ ఇట్లా ఉండేది. హౌ ఆర్ యూ అనేవారు కాదు, ఎట్లా ఉన్నావు అనేవారు కాదు. హ్యావ్ యూ ఈటన్ అంటిల్ యు ఆర్ ఫుల్ అని అడిగేవారు. నిండుగా తిన్నావా అని అడిగేవారు. ఎందుకంటే ఆ రోజుల్లో కరువు, అప్పుడే అది పైకి వస్తుంది కరువు. సో వారికి ఈరోజు ఈ పూట భోజనం ఉంటే నెక్స్ట్ దినం ఉంటుందో లేదో తెలియదు. సో భోజనం వస్తే కడుపు నిండా తినేవారు, అట్లా వారు బయటకు వచ్చేవారు. సో ఒకరినొకరు ఎట్లా పలకరించుకునేవారు అంటే, కడుపు నిండా తిన్నావా, కావలసినంత తిన్నావా. సో నేను మిమ్మల్ని ముగింపులో ఎట్లా అడగాలంటే, యేసు జీవాహారపు రొట్టె మీ ఆత్మకు సరిపడా బయటకు వచ్చేంత భుజించారా? తలంచండి. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నడూ ఆకలి కొనడు. అండ్ ఆయన యందు విశ్వాసం ఉంచువాడు, ఆయన్ని అంగీకరించువాడు ఎన్నడూ దప్పికొనడు. జీవాహారము నేనే, ఐఎమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్, జీవపు రొట్టెను నేనే అన్నాడు ప్రభు. సో లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి జీవము, నిత్య జీవం ఇవ్వడానికి ఆయన వచ్చాడు, దిగొచ్చాడు పరలోకం నుండి. కనుక ఆయన ద్వారానే మనకి నిజమైన జీవము, నిత్య జీవం. సో నీవు ఇంకా యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచక, పాపం ఒప్పుకొని విడిచిపెట్టక, పశ్చాత్తాపడకపోతే, వితౌట్ ఫెయిత్ అండ్ రిపెంటెన్స్ యూ కెన్ నెవర్ బీ సేవ్డ్, యూ విల్ నెవర్ బీ సేవ్డ్. సో ఫెయిత్ అండ్ రిపెంటెన్స్ ఆర్ ద ఫస్ట్ 2 steps టువర్డ్స్ జీసస్ క్రైస్ట్ ఫర్ అవర్ సాల్వేషన్ అండ్ సాంక్టిఫికేషన్. ఈరోజే నీవున్న చోటే నీవు యేసునందు విశ్వాసం ఉంచి పాపక్షమాపణ పొంది రక్షించబడు. అండ్ ప్రతినిత్యము ఆయనను భుజించు, ఆయన ద్వారా బలం పొందు, ఆయన ద్వారా జీవం, ఆయన ద్వారా జ్ఞానం, ఆయన ద్వారా పరిశుద్ధమైనటువంటి విజయాలు. ప్రేమగల మా తండ్రి, నీ వాక్యమును మాకు ఇచ్చినందుకు నీ కృతజ్ఞతలు. మా సంఘము అండ్ తర్వాత వినేటువంటి ప్రతి ప్రియ బిడ్డ నిన్ను జీవాహారపు రొట్టెగా కలిగి ఉండటకు సహాయము చేయము. వారందరూ ఆత్మీయముగా నిన్ను ఆహారముగా చేసుకొని రక్షించబడి నిజ జీవితాన్ని, నిత్య జీవితాన్ని కలిగి ఉండటకు సహాయము చేయము. నీ ద్వారా వారు సంతృప్తులై లోక సంబంధమైనటువంటి ఆ చక్కపొట్టు లాంటి విష పదార్థములతో వారిని నాశనం చేసుకోకుండా రక్షించమని ప్రార్థిస్తున్నాం. మీరు నిజమైన జలమై ఉన్నారు, జీవాహారమై ఉన్నారు, జీవాధిపతి అయి ఉన్నారు, జీవమై ఉన్నారు. గనుక మీరు లేకుండా మేము బ్రతక జాలని స్థితిలో మమ్మల్ని ఉంచమని మీకే మహిమ, మీకే ఘనత, మీకే ప్రభావములు ఆరోపిస్తూ యేసు నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.